ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఈ వారం మన గెస్ట్ నిరుపేద కుటుంబంలో పుట్టి దినసరి కూలీగా పనిచేసి లా చదివిన అడ్వకేట్. పేరు కె రామచంద్రారెడ్డి గారు, జీపీ, బెడ్చల్, రంగారెడ్డి జిల్లా కోట. మీ జర్నీ చెప్పండి. చాలాసార్లు బాధపడేది, అక్కడ ఉండే వర్క్ చేయలేక టవల్ పెట్టుకుని ఏడవడం. నాకు బట్టలు లేకపోతే వాళ్ళ బట్టలు వేసుకునేది. 138లో మీరు అక్విడల్ తీసుకుని ఎన్ని ఉంటాయి, కన్వర్షన్ తీసుకుని ఎన్ని ఉంటాయి, తీసుకున్న రేషియో బట్టి ఒక మంచి కేస్ స్టడీ చెప్పండి. ఒక 4 కంపెనీలలో మ్యాటర్ చేస్తాను. కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే ఇచ్చింది 2 లక్షలు, ప్రతి నెల వడ్డీ కట్టాడు, కానీ కొంతకాలం కట్టలేకపోయినందుకు అసలుకి డబ్బులు వేసి ఆయన చెక్కులు వేస్తారు. 2 రకాలుగా జాగ్రత్త పడాలి. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్లుగా మన అవసరానికి చెక్కులు అడుగుతారు. చెక్కులు బ్లాంక్ చెక్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఒకటి, ఒకవేళ చెక్కులు ఇస్తున్నప్పుడు డేట్ వేయాలా వద్దా, చెక్కులు ఇచ్చినప్పుడు డేట్ వేయాలా, అమౌంట్ ఫిలప్ చేయాలా, ఇవన్నీ చేసి ఇవ్వాలని నేను చెప్తాను. బాగా డబ్బులు లాస్ అయిపోయాడు ఆ వ్యక్తి, ఐపీ పెట్టాలంటే నేనేమంటున్నానంటే అప్పులున్నప్పుడు అప్పులు చూపించాలా, ఆమ్దాన్ని చూపించాలా. భార్యాభర్తల మధ్యన ఈగో, ఆ ఈగో నుండి ఎక్కువగా క్లాష్ వస్తుంటాయి. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తారా? ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, ఒక్క కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకు బాబు ఉన్నాడు. సివిల్ మ్యాటర్లో మీకు బాగా గుర్తుంటుంది కేసు సార్. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ బిట్వీన్ 2 పార్టీస్. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషనల్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఇప్పుడున్న జూనియర్ పిల్లల్లో నేను చెప్పేది ఏంటంటే, వెల్కమ్ టు లాయర్ షాప్. ఈ వారం మన గెస్ట్ నిరుపేద కుటుంబంలో పుట్టి దినసరి కూలీగా పనిచేసి లా చదివిన అడ్వకేట్. పేరు కె రామచంద్రారెడ్డి గారు, జీపీ, బెడ్చల్, రంగారెడ్డి జిల్లా కోర్ట్. రామచంద్రారెడ్డి గారు ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టారంటే అంత నిరుపేద కుటుంబం, అంటే దానికి ఇంకా వర్ణించడం. కింద స్థాయి నుంచి వచ్చి చదువుకోకుండా అలా క్రమేపీ వచ్చిన తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీలో లా చేసి ఇప్పుడు మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అయ్యారు. ఆయన ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటి, ఆయన జర్నీ ఎలా కొనసాగింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఆయన ప్రొఫెషన్లో 3 కేటగిరీలో బాగా ప్రొఫెషనల్ ఉన్నారు. 1 చెక్ బౌన్స్ కేసు, 2 మ్యాట్రిమోనీ, 3 సివిల్ మ్యాటర్. ఈ 3 కేసుల్లో కూడా ఆయన ఎక్కువ కన్వర్షన్ తీసుకురావడంలో ముందున్నారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి గారు ఇలాంటి కేసులు వాదిస్తారు. చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడాలంటే ఏం చేయాలి, మ్యాట్రిమోనీ కేసులో కౌన్సిలింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేదు విడాకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, సివిల్ మ్యాటర్లో గవర్నమెంట్కి ఎంత సపోర్ట్గా కేసు నిలబడి కేసులు వాదించి గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరు కబ్జా చేయకుండా ఎలా కాపాడారు విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ముందు మీ గురించి విన్న తర్వాత, అంటే మనిషిలో కృషి ఉంటే మనుషులు వృషులు అవుతారని ఒక పాట ఉందండి. ఆ పాటకు మీరు ప్రతిబింబం. చదవాలి అని కోరుకుండాలి, సాధించాలి అనే లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యానికి బలం ఉంటే ఖచ్చితంగా ఈ స్థాయికి రావచ్చు అంటే మీరే ఎగ్జాంపుల్. ఎక్కడో చిన్న కుటుంబం పుట్టి కూలీగా పనిచేసి 6వ తరగతి ఆపిన మీరు ఈ స్థాయికి రావడానికి గల మీ పడ్డ కష్టం, ఆ జర్నీతో పాటు మీ కుటుంబం, అమ్మ నాన్న, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ స్థాయికి మీకు వచ్చాక వాళ్ళ నుంచి ఎలాంటి ప్రశంసలు వచ్చాయి. ఇందాక మనం చెప్తున్నట్టుగా కేసులు, చెక్ బౌన్స్ కేసులో అన్నిట్లో శిక్ష పడవు, కొన్ని ఎందుకు ఫెయిల్ అవుతాయి. శిక్ష పడాలంటే మనం, అంటే బాధితుడు చెక్కు తీసుకున్నప్పుడు ఎలా చేయాలి, లేదా నిందితుడు చెక్కుని ఎలా, బ్లాంక్ చెక్ని ఎలా మార్పు చేస్తుంటారు, ఆ విధంగా జరగకుండా నిజంగానే బాధితుడికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి, మ్యాట్రిమోనీ కేసులో విడాకులకి ప్రాధాన్యత ఇస్తారా, కౌన్సిలింగ్ ప్రాధాన్యత ఇస్తారా, ఈ కేసులు చెప్పే ముందు మనం ఇంత మాట్లాడినట్టుగా ఒకసారి మీ జర్నీ చెప్పండి. నెగిటివ్ ప్లేస్ ఏంటంటే పిగిలిపూర్ అనే విలేజ్, మన అబ్దుల్లాపూర్ మిట్ మండల్, బాటసింగారం పక్కన పిగిలిపూర్ అని ఉంటుంది. రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలోని హైవేకి, విజయవాడ హైవేకి 1.5 కిలోమీటర్ దూరం లోపల ఉంటుంది. ఓకే, హిల్స్, కొండల మధ్యన ఉంటుంది విలేజ్ అది. సో మా నేపథ్యం అంతా అక్కడనే, పుట్టి పెరగడం అంతా అక్కడే జరిగింది. మా అమ్మ నాన్నకు మేము 6 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నాతో పాటు 5 తమ్ముళ్ళు ఉంటారు. ఇంకా 2 నా పైన ఒక అక్క, తర్వాత ఒక చెల్లె ఉంటుంది. మొత్తం 8 మంది సంతానం మా అమ్మ నాన్నకు. అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఈ 8 మందిని పెంచడమే ఇబ్బంది అయింది.
డైలీ పోషించడమే పెద్ద ఇబ్బందిగా ఉండే. సో మమ్మల్ని మాకు పక్కన బాటసింగారం ఉండే 2 కిలోమీటర్ దూరంలో స్కూల్కి పంపించేది. అప్ టు 6th వరకు స్కూల్కి వెళ్ళాను. ఆ కొండల నుంచి నడుచుకుంటూ వచ్చి చదువుకొని మళ్ళీ వెళ్ళిపోయేది గవర్నమెంట్ స్కూల్కి. 6th వరకు చదివాం. అయితే మాకు మా ఇంటి వెనకాలనే ఒక ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఏదో వస్తే మా నాన్నగారు అడ్వకేట్ అది ఎంఆర్ఓ గారి దగ్గర పోయి ఆ ఇష్యూస్ అని మాట్లాడుతుంటే అడ్వకేట్ గారి దగ్గర పోతే అడ్వకేట్ గారు చెప్తే కొంచెం వింటున్నారు, అడ్వకేట్ అయితే మంచి రెస్పెక్ట్ ఉందని చర్చించుకోవడం విన్నాను. నాకు కూడా అడ్వకేట్ అయితే బాగుండి ఫ్యూచర్లో అయితే చేయాలని ఆలోచన ఒక 5th క్లాస్లో ఆలోచించాను. చేయాలని ఆలోచనలు ఉంటే 5th-లోనే 6th-లో మా బ్రదర్ చనిపోయాడు. నాకన్నా ఎల్డర్ ఇంకో ఆయన ఉండే, మొత్తం 7 మెంబర్స్ అయితే. అప్పుడు మా ఫాదర్ నన్ను చదువు మానిపేసి నాన్న ఇది వచ్చి వ్యవసాయం చేద్దాం, లేకపోతే ఒక్కడనే చేస్తే ఇల్లు నడవడం కష్టం అవుతుంది అన్నాడు. దాంతో నేను వినకపోతే ఆయన కొట్టి మానిపించాడు. ఇట్లా వింటలేవు అని చెప్పి మానిపించి మా ఫాదర్తో 1 సంవత్సరం వ్యవసాయం చేశాను మా నాన్నతో. వ్యవసాయం చేసిన తర్వాత రెండో తమ్ముడు వచ్చాడు, ఆయన కూడా మానిపించి ఆయన వ్యవసాయంలో పెట్టి తమ్ముడిని నాతో పెట్టుకుంటాను, వ్యవసాయం చేపిస్తాను, నువ్వు కొంచెం వర్క్ నేర్చుకున్నావు కదా, వ్యవసాయ పని నేర్చుకున్నావు కాబట్టి వెళ్ళి ఉండని చెప్పి మా దగ్గర కొండ లింగయ్య అని యాదవ్ గారు ఉండే, వారి దగ్గర నెలసరి జీతానికి పెట్టడం జరిగింది. ఆయన దగ్గర 2 సంవత్సరానికి 1 సంవత్సరం చేశాను అక్కడ. ఆ 1 yearలో ఆయన దగ్గర చేసినప్పుడు కూడా ఏంటంటే వ్యవసాయ పనులే, వాళ్ళకి పశువులు ఉండేది, పశువులు పేడ తీయడం, పశువులు పాలు పీల్చడం, అలాగే వ్యవసాయం నాగలు కట్టి వ్యవసాయం చేసి పంటలు వాటితో పాటు చేయడం. నైట్ పూట పందులు వస్తే బుట్టల ఏరియా కాబట్టి పందులు వస్తే కాపలా మంచాల మీద పండుకొని కాపలా ఉండడం, ఇలాంటి అనేక పనులు, గొర్రెలు కాయడం కానీ ఇలాంటి పనులన్నీ అక్కడ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మా డ్యూటీ అక్కడ ఎట్లుండేదంటే డైలీ అక్కడే ఉండేది. ఊరికి 1 కిలోమీటర్ దూరం బావి ఉండేది, 1 కిలోమీటర్ దూరంలో. అందులో నేను పని చేసుకుంటూ ఆనే ఉండి నైట్ మాత్రం 1/2 hour 7 o'clock వచ్చి భోజనం చేసి 8 o'clock మళ్ళీ వెళ్ళిపోయేది. 1 hour ఇల్లు తప్ప మిగతా టైం అంతా అక్కడే వాళ్ళ దగ్గర ఈ పనిచేస్తుంది. టైంలో మీకు 5వ క్లాస్లోనే అనిపించింది లా చేయాలి, ఒక అడ్వకేట్ అవ్వాలని. అవును సార్. కానీ ఈ గ్యాప్ అంతా ఈ పరిస్థితి ప్రభావంతో, ఆర్థిక ఇబ్బందులతో నాన్నగారు ఈ విధంగా పెట్టడంతో ఎప్పుడు బాధపడలేదా, నేను చదువుకోవాలి, ఇది నా జీవితం ఎలాగైందని? నేను ఎక్కడైతే యాదవ్ గారి దగ్గర పనిచేశానో చాలాసార్లు బాధపడేది. అక్కడ ఉండే వర్క్ చేయలేక టవల్ పెట్టుకొని ఏడవడం, మళ్ళీ లైఫ్ ఎందుకు అనవసరంగా ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను చాలాసార్లు ఫీల్ అయ్యాను. నేను చదవాలన్నా చదవలేకపోతున్నాను, ఇంట్లో ఉన్న పరిస్థితులు తప్పనిసరిగా పని చేయాల్సి వస్తుంది, వీళ్ళు తిట్టినా ఏమన్నా మాటలు పడి ఇక్కడ పని చేయాల్సి వస్తుంది, ఈ ఇబ్బంది ఏంది నా లైఫ్ ఏందనే ఫీల్ చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అయితే ఈ చదువైన తర్వాత మా ఫాదర్, యాదవ్ గారి పిల్లలు ఎవరు చదువుకునేవారు అప్పుడు? యాదవ్ గారి పిల్లలు ఎవరు చదువుకునేవారా? వాళ్ళ పిల్లలు కూడా ఎవరు చదవలేదు, వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళ పిల్లలు పంపించారు కానీ వాళ్ళు కూడా అప్పుడు SSC వరకు చదివించారు, అంతకన్నా పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కూడా వ్యవసాయం, ఆయన దగ్గర 150 ఎకరాల భూమి ఉండేది, 2 బావులు ఉండే, 2 అన్నదమ్ములు ఉండే, వ్యవసాయం ఉండే, గొర్రెలు బాగుంటుండే, బర్రెలు పశువులు బాగుంటుండే ఆయన దగ్గర. అవన్నీ కూడా బాగా 4-5 మంది ఉద్యోగాలను పెట్టుకుని పనిచేస్తుండే. నెల జీతాలు 4-5 మంది పనిచేసేవాళ్ళు. అయితే ఈ క్రమంలో మా ఫాదర్ ఏం చెప్పాడంటే, రెండో బ్రదర్ నీ ప్లేస్లో రీప్లేస్ చేస్తాను, నువ్వు లక్ష్మణ్ అంటే నా తర్వాత ఉన్న బ్రదర్ని తెచ్చి నా ప్లేస్లో పెట్టి నన్ను తీసుకొచ్చి ఓన్లీ ధాన్యం ఇస్తారు ఇక్కడ, అప్పుడంతా ధాన్యం ఇచ్చేది ఎక్కడో ఏది ఉన్నా సరే. అయితే ఆ ధాన్యం కాకుండా కొంచెం డబ్బులు కూడా వస్తే బాగుంటుంది అని చూసి నన్ను తీసుకెళ్ళి మా అక్కని కీసర దగ్గర ఇచ్చాము, రాంపల్లి దాయర్లో. సో మా బావగారు ఇక్కడ పాల వ్యాపారం చేస్తుండే, ఆయన దగ్గర తీసుకొచ్చి దగ్గర ఎవరైనా పనులు పెట్టించామంటే ఆయన రమ్మని తీసుకొచ్చి మల్లాపూర్ ఇండస్ట్రీలో పనులు పెట్టించారు. వాళ్ళు ఊళ్ళో పనిచేస్తుంటే అక్కడ దీపక్ స్టీల్ ఇండస్ట్రీలో పనిచేశాను. డైలీ 5 rupees, నెలకు వచ్చే వరకు 4-5 రూపాయలు కట్ చేసేది. సండేలు పోను ఒక 130 రూపాయలు నెలకు ఇచ్చేది. అందులో ఇక్కడి నుంచి బియ్యం అవి తీసుకెళ్ళి వండుకుంటూ తింటూ ఓ రూమ్ తీసుకొని ఉంటూ డబ్బులు మాత్రం ఇంటికి పంపిస్తుండేది. ఇలా లైఫ్ లీడ్ చేసుకుంటూ పోయామండి. ఈ కంపెనీ బాగాలేదు, ఇంకో 200 ఎక్కడ ఇస్తారా అని వెళ్ళడం, 250 ఎక్కడ ఇస్తారా అని వెళ్ళడం, ఇలా తిరుగుతూ కంపెనీలు మారుతూ వెళ్ళి చివరికి వచ్చి యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఆఫీస్ అటెండర్గా జాయిన్ అయ్యాను. అందులో ఒక నియర్ అబౌట్ కూడా 10 years చేశాను అటెండర్గా. టోటల్గా నేను చదువు మానేసింది 78లో. తర్వాత 88లోకి వచ్చేటప్పటికి 10 years తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన పరిచయం, శివారెడ్డి గారు, సందర్భంగా పరిచయం, చదవలేకపోయాననే ఫీలింగ్ ప్రతిసారి నాకు ఉండే. నేను కలిసి ఉన్న రూమ్లో కూడా 2 SC పిల్లలు, నేను 3 కలిసి ఉండేది. వాళ్ళు మేము కలిసి రోజు నాకు బట్టలు లేకపోతే వాళ్ళ బట్టలు వేసుకునేది చాలా వరకు. ఆనాటి కండిషన్లో అప్పుడు మేము ఉంటుంది. అయితే వాళ్ళు సపోర్ట్ బాగా చేశారు నాకు. అప్పుడు విజయవాడ వాళ్ళు సంబంధించిన 2 పిల్లలు బాగా సపోర్ట్ చేశారు ఉండేది. సో అట్లాంటి క్రమంలో ఈ శివారెడ్డి గారు వచ్చేసి నేను చదవలేక, వాళ్ళిద్దరు SSC ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి చూడడానికి ఒక మెమో ఉంది, మన దగ్గర అది కూడా లేదు, మన బతికి చదువు ఇట్లా అయిపోయింది అని ఫీలింగ్ ప్రతి క్షణం ఫీల్ అయ్యేవాడిని, చదవలేకపోయాను. సో శివారెడ్డి అని ఒక ఫ్రెండ్ ఆయన చెప్పాడు, మీరు ఇప్పటికైనా నువ్వు చదువుతున్నట్టు చెప్పాయా, నేను చెప్తాను,
నీకు ఓపిక ఉంటే నేను చెప్తానని చెప్పాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, మీరు చెప్పండి అని చెప్పాను. డైలీ జాబ్కి పోవాలా, వచ్చేయాలా, మార్నింగ్ 5 o'clock పోయి ఆయన దగ్గర పోయి కూర్చోవాలి, 4:35కి వెళ్ళి కూర్చోవాలా, వాళ్ళ పిల్లలతో పాటు 8 o'clock నేర్చుకోవాలా, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి, రెడీ అయిపోయి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈవినింగ్ పోవాలి, మార్నింగ్ పోవాలి. ఇలా పోతూ డైరెక్ట్ ఎస్ఎస్సి రాయాలంటే నేను ఏబిసిడి నేర్చుకున్నాను సార్. నేను చదివింది ఇంగ్లీష్ తెలుగు మీడియం కాబట్టి ఏబిసిడి అనేది అప్పుడే నేర్పించారు. 6లోనే నేర్చుకొని మానేసిన. సో అవి కూడా ఏబిసిడీలు కూడా మర్చిపోయాం. ఏ నుంచి పెట్టి నేర్చుకొని డైరెక్ట్ ఎస్ఎస్సి కట్టాను. కడితే ఫస్ట్ టైం ఒక హిందీ వచ్చింది. అటువంటి హిందీ మనం మాట్లాడడం వస్తుంది బయట కాబట్టి హిందీ ఒకటి ఇదే అనిపోయాను. బాధ అనిపించలేదు, ఎందుకంటే చదివిన పిల్లలే 55-60% పాస్ అవుతున్నారు రెగ్యులర్ చదివిన వాళ్ళే. మనం పోతే ఉందిలే ఇంకోసారి చూసుకుందాం, పని చేసుకుంటున్నాం కదా అని అట్లా పనిచేస్తూ 2 yearsలో కంప్లీట్ చేశాను. మళ్ళీ టోటల్ 3 yearsలో ఎస్ఎస్సి కంప్లీట్ చేశాను. దాని తర్వాత వెంటనే పేపర్లో చూసాను ఓపెన్ యూనివర్సిటీ వచ్చిందని ఈ విశ్వభారెడ్డి గారే చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీ కట్టాయా తర్వాత డిగ్రీ చేయొచ్చు అన్నాడు. తర్వాత మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తే దాంట్లో టెస్ట్లో పాస్ అయిపోతే బీఏలో జాయిన్ అయిపోయాను. రైల్వే డిగ్రీ కాలేజీలో రెగ్యులర్ సండే క్లాస్ పోవడం, జాబ్ చేసుకుంటూ 3 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ చేశాను బీఏ. తర్వాత మళ్ళీ నాకు లా చదవాలనే కోరిక దగ్గర అవుతుందనే ఫీలింగ్ డే పెరుగుతుండేది. ఎస్ఎస్సి అయిపోయాను కొంచెం కలిగింది. డిగ్రీ అయిపోతే ఇంకా డైరెక్ట్ చదువు నాకు అవకాశం ఉంది అనుకున్నాను. సో లా సెట్ రాశాను. లా సెట్ రాస్తే లా సెట్లో పోయింది. ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంటే నేనేమో తెలుగు మీడియం చదివిన డిగ్రీ కూడా. దానివల్ల ఏంటంటే కంప్లీట్ రాలేకపోయింది అది. దాంతో ఖాళీగా ఉండొద్దని చెప్పి వెంటనే ఎంఏలో జాయిన్ అయిపోయాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయిపోయి 2 years అదే ఓపెన్ యూనివర్సిటీలో 2 years చేశాను. ఈసారి ఎంఏ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాయాలని కొంచెం మా ఫ్రెండ్ పీతాంబరన్ ఉండే, ఆయన దగ్గర రెగ్యులర్గా వెళ్ళి ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని డైరెక్ట్ లా సెట్ రాస్తాను. లా సెట్ వచ్చింది నాకు. అప్పుడు ఇంకా పోయి పొనుగంటి మాధవరావు కాలేజీలో జాయిన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్ ఇంకో ఆయన సంతోష్ ఉండే, అతను నేను ఇద్దరం కూడా ఏంటంటే యూనియన్ కార్పొరేట్లో జాబ్ చేస్తుండే. నేను అటెండర్ పోయి కంపెనీ వాళ్ళు ప్లాంట్లకు తీసుకోవడం జరిగింది. ప్లాంట్ మిషన్ ఆపరేటర్ పనిచేస్తున్నా. అక్కడ చేసి ఇంకో అబ్బాయి నువ్వు కూడా పోదామని చెప్తాను. ఎంట్రన్స్ ఫామ్ తీసుకొచ్చి రాసి కంప్లీట్ అయింది. ఇద్దరం రోజు పిఎంఆర్ కాలేజీ పోయి రావడం, తర్వాత జాబ్ చేసుకోవడం పోతున్న కొన్నాళ్ళకు స్టేజ్లో అనిపించింది. ఒక 3 months పోయిన తర్వాత ఇంకా కళ్ళకు ఏం లాంగ్వేజ్ అర్థమవుతలేదు, లీగల్ లాంగ్వేజ్ ఏం తెలియక అర్థం కాక ఒకరోజు బాగా ఏడుపు వచ్చేసింది. ఇది కంప్లీట్ చేసేటట్లేము, ఇంకా మన వల్ల అయ్యేటట్లేదు, ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు కదా అని ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే సోమశేఖర్ అనే ఫ్రెండ్ ఉండే, ఆయన చెప్పాడు. ఆయన ఎల్ఎల్బి కంప్లీట్ చేసి లెక్చరర్ చేస్తున్నాడు. నేను చెప్తాను నువ్వు టెన్షన్ పడకు, రోజు సాయంత్రం నా దగ్గర రా అన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన తెలుగులో లెసన్ మొత్తం నాకు అర్థమవుతాడు చెప్తే ఆ లాంగ్వేజ్ని వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని ప్రయత్నం చేసేది. ఆ విధంగా అది కంప్లీట్ చేయకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో గ్రామర్ ప్రాబ్లం వచ్చేస్తే రసల్ స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిపోయి డైలీ 2 hours ఇంగ్లీష్ గ్రామర్కి పోయేది. ఈ విధంగా కష్టపడి మొత్తం మీద లా కంప్లీట్ చేయడం జరిగింది. లా ఎండింగ్ కంప్లీట్ వచ్చాడు. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడే 18 subject ఉన్న లా తీసుకొచ్చి 27 subject చేశాను. అంత మొత్తం ప్రాక్టికల్ తీసుకొచ్చి పెట్టేస్తే మళ్ళీ మా సీనియర్ ఉండే ఒక ఆయన తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ శర్మ గారని, వారిని కలిసి సార్ ఇట్లా ఉంది అంటే ఆయన హెల్ప్ చేశారు. వారి సహకారంతో ఆ ప్రాక్టికల్స్ కూడా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా లా కంప్లీట్ చేశాను. కానీ సంవత్సరంలో ఈ లా కంప్లీట్ చేసి 2001లో కంప్లీట్ కాగానే మళ్ళీ ఎన్రోల్ చేసుకున్నాను బార్ కౌన్సిల్లో. ప్రాక్టీస్కి వెళ్ళాలి. అప్పుడు అప్పటిదాకా జాబ్ ఉండే, జాబ్ మానేసి మళ్ళీ ఇది చేద్దాం నేను చేస్తుంటే ఆ క్రమంలో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆడ కోర్టులో పోతే రిప్రజెంట్ చేయాలంటే భయం, కోర్టు ముందు నిలబడాలంటే భయం. సో ఈ స్టేజ్ ఫియర్తో చేయలేకపోయాను. పేపర్లో ఒకటి వచ్చింది, సెల్ట్ అని, సెంట్రల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల చేస్తుంటారు, ఇది ఉస్మానియా క్యాంపస్లో వాళ్ళు నేర్పిస్తుంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది పేపర్లో ఎక్కడ చూసి తర్వాత నేను మా ఫ్రెండ్ని పట్టుకొని వెళ్ళి జాయిన్ అయ్యి ఒక 3 months అక్కడ వెళ్ళాం. గ్రూప్ డిస్కషన్స్ రకరకాలవన్నీ పెట్టి ఇంగ్లీష్ బాగా ఫ్రీ అయ్యేటట్టు చేశారు. దాంతో నెక్స్ట్ టైం రిప్రజెంట్ చేయడం ఈజీ అయింది. ఆ విధంగా కష్టపడుతూ తను జర్నీ స్టార్ట్ చేశాను. మోరోవర్ ఒక 10 years నేను జాబ్ చేశాను యూనియన్ కార్పొరేట్లో. అక్కడ చేసినప్పుడు యూనియన్ యాక్టివిటీస్లో ఉండడం, ఇలాంటి పనులు కూడా అక్కడ చేయడం జరిగింది. కంపెనీ బంద్ అయ్యే క్రమంలో తక్కువ ఇస్తూ జూనియర్ తక్కువ ఇస్తూ కంపెనీ క్లోజ్ చేస్తుంటే దాని మీద కూడా ఫైట్ చేసి జనరల్ సెక్రటరీగా ఫైట్ చేసి తర్వాత ఒక మనిషికి ₹1,00,000 ఎక్కువ వచ్చినట్టు చేసి అది సెటిల్మెంట్ చేయించడం జరిగింది. నేను ఎప్పుడైతే 2001లో మీరు లా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, లా ఎన్రోల్ చేసుకున్నాను. ఎవరండి సీనియర్ ఎవరు మీకు? శ్రీనివాస్ శర్మ గారు అని మలకపేటలో ఉంటారు. సార్ హైకోర్టులో చేస్తాడు, అన్ని కోర్టులు చేస్తాడు. ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నారు మీరు? ఆయన దగ్గర ఆయన సివిల్, క్రిమినల్, లేబర్ 3 చేస్తుంటాడు. సో సివిల్, క్రిమినల్, లేబర్ అన్నీ కూడా ఆయనతో తిరిగి చేస్తుంటాయి. లేబర్ కోర్టులో కూడా కేసులు స్టార్టింగ్లో చేశాను, క్రిమినల్ చేశాను, సో సివిల్ చేశాను. స్టార్టింగ్ 3 subjectల మీద వర్క్ రెగ్యులర్గా చేశాను. రాను కొంతకాలానికి నాకు అర్థమైంది ఏంటంటే ముగ్గురుకుంటే టైం ఇవ్వలేకపోతున్నాం.
క్రిమినల్ వచ్చే ప్రాబ్లం ఏముంటుందండి, ఇప్పుడు సివిల్ నుంచి చేస్తుంటే నా దగ్గర సివిల్ వాళ్ళు అయితేనే ఆఫీస్కి వచ్చి కూర్చుంటారు, వీడు అడిగి తెలుసుకుంటారు. ఒక క్రిమినల్ అయితే ఒక మీద కేసు అయిందంటే సార్ నేను పోలీస్ స్టేషన్లో రమ్మని చెప్తారు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈడున్న క్లయింట్ని వదిలిపెట్టి ఆడిపోతే బాగుండదు. సరే అని ఒకసారి కొన్నిసార్లు పోయాం, తర్వాత అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఏదో ఒకటి చేద్దాం, కానీ మనం ఇక్కడ సఫిషియెంట్ వర్క్ ఉన్నప్పుడు అది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడొద్దు అని చెప్పి అప్పటితో క్రిమినల్ బంద్ చేసిన, ఓన్లీ సివిల్ చేయడం మొదలుపెట్టిన. సివిల్తో పాటు మళ్ళీ మ్యాట్రిమోనియల్ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్ రావడం, అవి చేయడం, ఎన్ యాక్ట్ రావడం చేయడం, ఇలాగా ఈ 3 మ్యాటర్స్లోనే కంప్లీట్ అయ్యాను, మిగతా ఇంకా చేయట్లేదు. సార్ ఈ 3 మ్యాటర్లో ఎప్పటి నుంచి మీరు కంప్లీట్గా దిగడం జరిగింది, ఏ సంవత్సరం నుంచి? కంప్లీట్గా ఫుల్గా ఎదిరిందంటే 2010 నుంచి సార్. 10 నుంచి ఈ 3 మ్యాటర్లో ఫుల్ ఓన్లీ సివిల్ మ్యాటర్లను పట్టుకొని 2010 నుంచి రెగ్యులర్ చేస్తున్నాను. ఓకే. అప్పుడు 3 ప్రొఫెషన్లో తీసుకున్నప్పుడు 3 మ్యాటర్, సివిల్, మ్యాట్రిమోనీ, 138. ఫస్ట్ 131 చూద్దామండి. 138లో మీరు అక్విడల్ తీసుకుని ఎన్ని ఉంటాయి, కన్వర్షన్ తీసుకుని ఎన్ని ఉంటాయి, తీసుకున్న రేషియో బట్టి ఒక మంచి కేస్ స్టడీ చెప్పండి. నేను చేసింది చాలా వరకు అనుకోకుండా ఒక 4 కంపెనీలలో మ్యాటర్ చేస్తాను. కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే కంప్లైంట్ సైడే ఉంటాయి. తర్వాత బయట కేసులు చేసిన చాలా వరకు వాటిలలో కూడా కంప్లైంట్ సైడ్ ఎక్కువ వచ్చినాయి, అక్యూజ్డ్ సైడ్ చేసినా కానీ తక్కువ వచ్చినాయి. అక్యూజ్డ్ సైడ్ అక్విటల్స్ వచ్చినాయి, కంప్లైంట్ సైడ్ చాలా వరకు కన్విక్షన్ వచ్చినాయి. అయితే కన్విక్షన్ వచ్చిన కేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంకా ఉప్పల్లో బుద్ధారెడ్డి గారు ఆయన కేసు, అమౌంట్ ఎంత అంటే 12 లక్షలు 24 లక్షలు ఒకటి తీసుకొని అపార్ట్మెంట్ ఫ్లాట్ కట్టాయిస్తానని చెప్పి 2 ప్లాట్లు బుక్ చేసి అమౌంట్ తీసేసుకొని బుక్ చేస్తున్న అమౌంట్ తీసుకొని అగ్రిమెంట్ రాసి తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. తర్వాత దీనికి నాలెడ్జ్ వచ్చింది, తర్వాత పోయి గట్టి చెక్లు ఇచ్చిండు, అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్స్ తీసుకొని నేను అకౌంట్లో మన దగ్గరికి వస్తే అకౌంట్లో వేసాం. ఆ అకౌంట్ రిటర్న్ అయిన తర్వాత కోర్టులో కేసు చేయడం జరిగింది. హస్తినాపూర్లో రెగ్యులర్గా అతను కోర్టుకు రావడం, మనం పోవడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడి చివరి కాంప్రమైజ్ కాకుండా ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టుకున్నారు. అప్పటిదాకా కాంప్రమైజ్ ద్వారా లేదు, మా సారంలో ఏం లేదంటారు, నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు అని ఇట్స్ వెల్ అండ్ గుడ్, పోని కానీ అట్లయితే అట్నే కానీ అన్నాను. సో కాకపోతే నేను ఒకటే అనుకున్నా, నేను ఫస్ట్ ప్రొఫెషన్లో వచ్చినప్పుడు డిసైడ్ చేసుకుంది ఒకటే సార్, ఏ కేసు అయినా ఇది మై పర్సనల్ కేసు అనుకొని వర్క్ చేద్దాం, ఎంతవరకు అంతవరకు. ఎందుకంటే క్లయింట్కి ఏం తెలియకనే నమ్మకం, మంది మీద నమ్మకంతో వస్తున్నాడు, అట్లా చేయాలని నమ్మకంతో వర్క్ చేసి స్టార్ట్ చేశాను. సీరియస్గా చేసాం. 12 లక్షలు కాళ్ళు ఇచ్చేది లేదన్నట్టుగా వాళ్ళు ఏదో ఈయన వడ్డీ వ్యాపారం చేస్తావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని వాళ్ళు ఎవిడెన్స్ పెడుతున్నావు, మనం క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు అక్యూజ్డ్ టైప్ ఎవరు ఎవిడెన్స్ బెటర్ ఎన్ఐ యాక్ట్లో. ఓన్లీ ఉన్నదంతా ఈ కంప్లైంట్ మనం పెట్టినప్పుడు ఆ క్రాస్లోనే అన్ని అబద్ధాలను చెప్పించే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తుంటే రకరకాల వడ్డీ వ్యాపారం చేస్తావు, నీకు లైసెన్స్ లేదు, ఇది లేదు, ఇలాంటి రకరకాల ఎలిగేషన్తో వాళ్ళన్నీ క్రాస్లో డిఫెన్స్ తీసుకున్నారు. ఆ డిఫెన్స్ తీసుకున్న తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే సపోజు నీకు ఐటీ రిటర్న్ ఉందా, ఫైల్ చేసావా అన్నాడు, అందులో చూపించావా అన్నాడు, లేదండి అంటే ఐటీ రిటర్న్ ఒకటి, తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తున్నాను, ఇట్లాంటి రకరకాల ఏవైతే డిఫెన్స్ వాళ్ళు తీసుకోవడం, వీటికి తగ్గట్టుగా హైకోర్టు సుప్రీంకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉంటాయి ఓవర్ రైడ్ చేయడానికి, అంటే ఇది అక్కర్లేదు అనడానికి. అట్లా ఈ కేసు సీరియస్గా తీసుకొని ఒకరోజు హైకోర్టులకు పోయి, అప్పుడు లైబ్రరీ అంటే సిటీలో ఉన్నాయంతా కూడా 2008లో ఏముంటాయి సార్, అంత లైబ్రరీ హైకోర్టుదే పెద్దది. సో అక్కడ పోయి సెల్లాలు ఉంటుంది, పోయి కూర్చొని మార్నింగ్ 10 o'clock సాయంత్రం 5 గంటల వరకు కూర్చొని అన్ని బుక్స్ వేరే చేసి సైటేషన్ 4-5 వేరే రకాలుగా డిఫెన్స్ చేసేటట్టుగా సైటేషన్ తీసుకొని వచ్చి ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసి దాని మీద సీరియస్గా ఫైట్ చేస్తూ ఇంకోటి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసేవాడిని. నాకు ఇది అలవాటు ఏంటంటే స్ట్రెంత్ నుంచి జడ్జికి అర్థం కావాలా మనం ఏం రాస్తున్నాం, చెప్పింది అక్కడ ఎంత గుర్తుంటుందో తెలియదు, జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికి ఇది మాత్రం గుర్తుండకపోవచ్చు. ఎందుకు వచ్చిందని ప్రతిదీ రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తే ఏంటంటే టైం ఎక్కువ పోతుంది, పోయినా పర్లేదు టైం స్పేర్ చేద్దాం రాద్దాం లేని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసాను. వేసి డీటెయిల్గా రాసి మొత్తం వేసాను. ఫైనల్గా ఏమైతే తీసుకున్న డిఫెన్స్కి అనుకూలంగా జడ్జిమెంట్లు కూడా వేశాను. ఫైనల్గా ఆ కేసుని గెలిచాను. అది గెలిచిన తర్వాత కనెక్టర్ మ్యాటర్ ఇంకోటి ఉండే, అది కూడా గెలిచాను. ఇది 2 కనెక్ట్ ఉండే. ఇది ఒక కంప్లైంట్ తరఫున. ఇట్లా పోతే చాలా ఉన్నాయి సార్. అక్యూజ్డ్ తరఫున వచ్చేస్తే 2-3 కేసులు ఉన్నాయి. ఒకటి ఎంబీఎస్ ప్రసాద్ అని, ఆయనది ఒక కేసు. వాళ్ళు ఏంటంటే ఒక కంపెనీలో పనిచేసేవారు. ఆ కంపెనీ తరఫు నుంచి ఈయన సర్వోమ్యాక్స్ అనే కంపెనీకి ప్రోడక్ట్ ఏదో ఇచ్చాడు. వీళ్ళు ఇంకో దగ్గర తీసుకున్నారు, ఏదో ప్రోడక్ట్ తీసుకున్నారు. వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిన వరకు కంపెనీ ఇవ్వాలి. కంపెనీ యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా ఈయన అన్నిటికీ సంతకాలు పెట్టాడు, ఆయన రిప్రజెంటేటివ్ కాదు సంతకం. ఆ కంపెనీ సర్వోమ్యాక్స్ అనేది క్లోజ్ అయిపోయింది, బంద్ అయిపోయింది మొత్తం. వీళ్ళు వాళ్ళకి కనెక్టెడ్ కంపెనీ ఇది, వీళ్ళు కూడా నడిపించే కండిషన్ లేదు. వాళ్ళంతా వచ్చి నీకు ఇచ్చి నువ్వు సంతకం పెట్టావు నువ్వు అన్నట్టుగా ప్రెజర్ పెడితే ఈయన ఇవ్వలేక చివరకు కంపెనీ క్లోజ్ అయింది. ఇదే బాధ్యత ఇంటికాడ గొడవ పెడితే చెక్కులు ఏదో ఇష్యూ చేశాడు. ఆ చెక్కులు పట్టుకొని పోయి
వీళ్ళు కోర్టులో వేసేసి చెక్ బౌన్స్ చేసి కేసు వేశారు. దాని మీద నేను ఆయన తరఫున కొట్లాడాను. ఏ కండిషన్లో ఆయన చెక్ ఇచ్చాడు, ఇదే ఆయనకి ఎగనిస్ట్గా ఏమైనా క్లెయిమ్ ఉందా, ఆయన ఏమైనా లబ్ధి పొందిండా, ఆయన ఏమైనా తీసుకున్నాడా, బీగర్ రిప్రజెంటేటివ్ అయినా ఇచ్చినంత మాత్రాన ఈజ్ నాట్ పనిషబుల్ అని చెప్పి ఆ డిఫెన్స్ తీసుకొని కొట్లాడడం జరిగింది. దాంట్లో సంబంధించిన కోర్టుల వేరు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను వెతికి మనకు అనుకూలంగా ఉండే జడ్జిమెంట్ తీసుకొచ్చి వేసి చివరికి ఆ కేసు పోతుందని ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. ఎట్లాగా పోతుందంటే ఏమైనా అవకాశం చూడండి, లేకుంటే ఏం లేదు, కొంత డబ్బులు కట్టుకోవడం, ఏదో పై కొట్టుకున్న పోయి వస్తా అది అన్నట్టుగా మాట్లాడండి. నేను మన ప్రయత్నం మనం చేద్దాం, మీరేం తొందరపడకండి అని చెప్పి చివరి వరకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పాను. కానీ ఆ కేసు చివరికి గెలిపించాను, ఆయన అక్విటల్ చేయించాను. వాళ్ళ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. ఓకే, అది వేరే విషయం. సరే, ఇప్పుడు మనం జనరల్గా టాప్ మాట్లాడదాం. ఏ అన్నాడు ఫైనాన్స్ చేస్తాడు, బి అన్నాడు డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుందా కానీ చెక్ ఇస్తారు ఆయనకి. ఓకే, కొంతకాలంకి డిఫాల్టర్ అయిపోతాడు, డబ్బులు కట్టలేదని. ఈయన చెక్కులు బ్లాంక్ చెక్కులు రేటు తీసుకున్నాడు, ₹1,00,000 తీసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 2 చెక్కులు బ్లాంక్ చెక్కులు పెట్టుకొని ఇవ్వాల్సిన ₹1,00,000 అయితే ఒక దగ్గర ₹1,00,000 వేస్తాడు, ఇంకొక దగ్గర ఇంకొక 1,00,000 వేయకుండా ఒక 5 లక్షలు వేస్తాడు, నాకు వడ్డీ కలిపి ఇంత రావాలి అని. అప్పుడు ఈయన ఏ విధంగా బయటపడాలి? బి అనే వ్యక్తి ఇచ్చింది 2 లక్షలు, ప్రతి నెల వడ్డీ కట్టాడు, కానీ కొంతకాలం కట్టలేకపోయినందుకు అసలుకి డబ్బులు వేసి ఆయన చెక్కులు వేస్తాడు. ఒకటి సార్, ఇట్లా చేసినప్పుడు 2 రకాలుగా జాగ్రత్త పడాలి. ఒకటి ఇచ్చేటప్పుడే, ఒకటి అది ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సెక్యూరిటీ తీసుకోవడానికి స్కోప్ ఉండదు. అవసరం అట్లాంటిది, డబ్బులు అవసరం ఉంటాయి, అప్పుడు ఏమడిగినా ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు డబ్బులు కట్టలేకపో, ఎంతైతే కట్టగలిగినవో, ఏదైతే కట్టలేని కండిషన్లు ఉన్నావు, ఎప్పుడు వస్తుంది ఈ పరిస్థితి? ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం డబ్బులు లేకపోతే రాదు, ఎంతో కొంత ఇచ్చి ఎండింగ్ మా అమౌంట్కి వచ్చినప్పుడు వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ముందే జాగ్రత్త పడి మాట్లాడినప్పుడు వెంటనే ఒక నోటీస్ ఇస్తే బెటర్. ముందు జాగ్రత్త నోటీస్, అయ్యా నీకు ఇంత అమౌంట్ తీసుకున్నా, ఈ అమౌంట్ పే చేసిన, ఇంకా బ్యాలెన్స్ ఇది ఉంది, ఇది త్వరలోనే ఈ విధంగా ఇస్తా, ఆ విధంగా ఇస్తా, మీరు ఎక్కువ వడ్డీని క్లెయిమ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ మధ్యన ఆ ప్రాబ్లం కోడ్ చేసుకుంటూ నోటీస్ పంపిస్తే బాగుంటుంది. ముందు మనం పేరుగా జాగ్రత్తగా ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే అతనే ముందు ఎక్కువ అమౌంట్కి చెక్ వేసుకున్న తర్వాత నువ్వు దాన్ని కాదన్నా కూడా ఏంటంటే సపోర్ట్గా నీ దగ్గర ఏముండదు, నువ్వు చెప్పింది నమ్మడానికి ఉండదు. ఒకటి ఇది కూడా జరగలేదు, ఆయన నోటీస్ ఆల్రెడీ చెక్ చేశాడు, నీకు నోటీస్ వచ్చింది, ఎక్కడైనా ఒక ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళి దాని రిప్లై రాసి అసలు వాస్తవాలు ఏమిటో రాయి, ఇది నువ్వు చేసింది తప్పు, ఇది కాదు. ఒకటి ఈ చెక్ ఎప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చామా, ఎప్పుడు ఇచ్చాము, ఆ డీటెయిల్స్, పలానా డేట్ నాడు చెక్ ఇచ్చాను, పలానా డేట్ని అమౌంట్ తీసుకున్నా, ఈ అమౌంట్కి ఇంత అమౌంట్ పే చేశాను, కాబట్టి నీకు ఎంత అమౌంట్ ఏమి ఇవ్వాల్సి ఉందా, ఇవ్వాల్సి లేదా, ఆ విషయం ఆ నోటీస్ ద్వారా రిప్లై చేయగలిగినట్టయితే అతను కొంచెం బయటపడడానికి స్కోప్ ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తారంటే నోటీస్ రాగానే కామ్గా ఉంటారు, కోర్టు నుంచి నోటీస్ వచ్చాక అప్పుడు అడ్వకేట్ దగ్గర పోతారు. ఇది చేసే తప్పు. కోర్టు నోటీస్ వచ్చినా కాదు, అడ్వకేట్ నుంచి నోటీస్ రాగానే ఇమీడియట్ దాన్ని రిప్లై ఇవ్వగలిగితే కోర్టు కూడా నమ్ముతుంది. ఇప్పుడు మొన్న ఒక కేసులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను, వాళ్ళు ఎందుకంటే మొత్తం అమౌంట్ ఇచ్చానంటే వై దే డిడ్ంట్ గివ్ రిప్లై, ఇచ్చినట్టుంటే ఇదే రిప్లై ఇవ్వాలి, క్రాస్ ఎగ్జామ్షన్ అడగడం కాదు, వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వలేదు అప్పుడు జడ్జి గారు అదే అన్నారు, నువ్వు రిప్లై ఇవ్వకపోతే మనం అంగీకారం కదండి, మీరు ఒప్పుకున్నట్టే కదా అని రాయత్నార్ కోర్టులోనే నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే విషయం ఏమంటానంటే ఈ విధంగా వెంటనే రిప్లై చేయగలిగితే వాళ్ళు బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే ప్రతిదానికి నోటీస్ తీసుకోవడానికే భయపడుతుంటారు సార్. నోటీస్ వద్దని, అది పూర్తిగా తప్పు. ఎవరైనా ఎలాంటి నోటీస్ రాని, సివిల్ రాని, క్రిమినల్ రాని, ఎన్ఐఆక్ట్లో రాని, ఏ నోటీస్ వచ్చినా సరే నోటీస్ రిసీవ్ చేసుకోవాలి, చేసుకొని రిప్లై మనం ఇవ్వాలి, అడ్వకేట్ త్రూ ఇచ్చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి ఎవరు సలహా సార్, నోటీస్ తీసుకోకు, ఇంట్లో లేనని చెప్పి డోర్ లాక్ అని చెప్తారు, అది తప్పు. అది ఆ సలహాతో వాళ్ళు నష్టపోయేది ఎక్కువ. ఆ నోటీస్ తీసుకోకపోతే తర్వాత వచ్చిన కోర్టు నోటీస్ ఎట్లా వస్తుంది, నోటీస్ కోర్టు నోటీస్ కూడా నువ్వు తీసుకోలేదు అనుకో, అరెస్ట్ వారెంట్ వస్తుంది, వారెంట్ పెట్టుకుని పోలీసు వాళ్ళ ఇంటికి వస్తే కానీ తెలియదు విషయం. ఏదైనా సరే నిరాకరించడం తప్పు. తీసుకొని నువ్వు జవాబు ఇవ్వడానికి ఒక అడ్వకేట్ దగ్గర పోవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదు, ఇవ్వలేవు, నువ్వే లెటర్ మీద రాసి, వైట్ పేపర్ మీద రాసి, అయ్యా ఆయనకు అడ్రస్ చేసి రాయి, నీవు తీసుకున్నప్పుడు ఇది జరిగింది, ఇది మొత్తం స్టోరీ ఏం జరిగిందో రాయి, వాస్తవానికి నీకు ఇంతే ఇవ్వాలా, లేదు ఇవ్వాల్సి లేదు, ఏది ఉంటుంది రాసి నువ్వే లెటర్ రిప్లై ఇచ్చేసి, అడ్వకేట్ ద్వారా ఇవ్వలేకపోయినావు, ఫైనాన్షియల్గా ఫీజులు పే చేసే పరిస్థితి లేదనుకుందాం, నువ్వు డైరెక్ట్ ఇచ్చేయి. కానీ సాధ్యమైతే అడ్వకేట్ ద్వారా వెళ్తే లీగల్గా ప్రాపర్గా ఉంటుంది. అదర్వైజ్ ఇట్లా ఇచ్చినా పర్లేదు, కానీ ఇవ్వకుండా పోవడం వల్ల అతనే నష్టపోతాడు. ఓకే, ఇందాక మీరు చెప్తున్నట్లుగా మన అవసరానికి చెక్కులు అడుగుతారు, చెక్కులు బ్లాంక్ చెక్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఒకవేళ చెక్కులు ఇస్తున్నప్పుడు డేట్ వేయాలా వద్దా? చెక్కులు ఇస్తున్నప్పుడు డేట్ వేయాలా, అమౌంట్ ఫిలప్ చేయాలా, ఇవన్నీ చేసి ఇవ్వాలని నేను చెప్తాను. కానీ ఆడ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఈయన అవసరం, ఆయనకు అవకాశం,
అది తీసుకునేవాడికి ఇచ్చేవాడికి అవకాశం, తీసుకునేవాడికి అవసరం. ఈ అవసరాన్ని బట్టి ఏం చేస్తారంటే తప్పనిసరి బ్లాంకే కావాలి నాకు అంటాడు. వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళు వస్తుంది. ఇంకా బ్లాంక్ చెక్ ఇవ్వకపోవడం చాలా బెటర్ సార్. బ్లాంక్ తప్పనిసరి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇచ్చినప్పుడు తర్వాత జాగ్రత్తలన్నా తీసుకోమనేది నేను చెప్పేది. ఇప్పుడు ఇంకా అక్కడి వరకు కూడా ఎండు కాబట్టి ఈ మధ్య మనకు తెలిసిన మన దగ్గర వచ్చిన కేసులు చూస్తే సివిల్ కేసులు చూస్తున్నాము. దీనికి కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నా, చెక్కుల వరకే ఎవరు సాటిస్ఫై కావట్లేదు. కంపల్సరీ జీపీఏ ఏజీపీఏ రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళ పేరు మీద. ఏజీపీఏ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి జీపీఏ డైరెక్ట్ సేల్ డీడే రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇంకో కనెక్టెడ్ కాగితం రాసుకుంటూ కొందరు అయితే అది కూడా రాస్తలేరు. అవి ఈ లక్షలు తీసుకుని డాక్యుమెంట్ చేయమంటే చేయించిన అంటారు వీళ్ళు అంతే అమాయకంగా. తర్వాత ఆయన పేరు మీద సేల్ డీడ్ ఉంటుంది, పొజిషన్ డెలివరీ ఉంటుంది, టోటల్ అమౌంట్ ముట్టినట్టు ఉంటుంది. తర్వాత నువ్వు కొట్టడానికి ఏమి ఉండదు అక్కడ. ఇట్లాంటి ఇబ్బందులు పడేవారు చాలా. అదొకటి. ఇంకొకటి నెంబర్ 3, చెక్కులు ఇచ్చాడు, అవసరానికి మనం కావాలి తీసుకున్నాం, చెక్కులు ఇస్తాం. చెక్కులు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కొంత డబ్బులు తీసుకొని తర్వాత ఈయన మీరు ఇందాక అన్నట్టు డబ్బులు ధర లాస్ట్ మూమెంట్లో డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ రాగానే ఈ చెక్కు ఏ అని తీసుకున్న చెక్కు సి అనే వ్యక్తికి అమ్మి సి ద్వారా బికి మీద కేసు ఇస్తాడు. అది చెల్లుతుందా? చెల్లదు. దానికి కూడా అది కూడా ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు నేను అశోక్ నగర్లో చేశాను. ఇట్లాగే ఆయన డిఫెన్స్ తీసుకున్నాడు, బట్ అది కాలేదు. ఫైనల్గా ఏంటంటే అది కరెక్ట్ ప్రూవ్ చేయగలగాల. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గరనే తీసుకున్నాడు, బి నుంచి సి నుంచి వేయించిండు చెక్కు. కాబట్టి సి వేయించిండు కాబట్టి సి అంటే ఎవడో తెలియదు, నాకు స్ట్రేంజరు, ఆయన కూడా నాకు పరిచయమే లేదు అని చెప్పి ఇమీడియట్ మీద ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా. నా చెక్కులు ఈయన వేసుకుంటున్నాడు, ఈయన ఎవడో నాకు తెలియదు, స్ట్రేంజర్ నువ్వు కంప్లైంట్ వేయచ్చు. ఇట్లాంటి డిఫెన్స్ నువ్వు తీసుకోగలిగినప్పుడు ఆ కేసు నిలబడుతుంది. ఆయన తెలియదో నువ్వు కాము ఊకుంటే కోర్టు కూడా నమ్మదు. నువ్వు నమ్మాలి అంటే నువ్వు కోర్టులో కేసు కూడా వేసిన, ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చినావు అంటే కోర్టు నమ్ముతుంది అప్పుడు. ఓకే. కానీ ఆ స్టేషన్లో కాకుండా వేరే స్టేషన్లో కూడా వేయచ్చా? అంటే ఇప్పుడు హైదరాబాద్ జరిగింది ఏకి బికి, కానీ ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే చెన్నైలోనో బొంబాయిలో వెళ్ళి బి మీద కేసు వేస్తాడు. అయితే ప్రజెంట్ సార్ ఈ జ్యూరిడిక్షన్ మీద ఎక్కడ వేయాలి ఏందనేది చాలా ఏళ్ళు ఇబ్బంది ఉండేది. ఆయనకి ప్లేస్లో వేయాలా, ఈయన ప్లేస్లో వేయాలనేది ఇష్యూ ఉండేది. తర్వాత మన మోడీ గారు వచ్చిన తర్వాత అమెండ్మెంట్ చేసి ఎక్కడ కంప్లైంట్ ఉంటే అక్కడ వేయాలనేది ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి. మనం ప్రజెంట్ ఎక్కడ చేస్తే ఆ ఏరియాలో వేయాలని. దీని అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని కార్పొరేట్ ఫైనాన్స్ బిజినెస్ ఇట్లా చేసేటోళ్ళు వాళ్ళు హెడ్ ఆఫీస్ ఎక్కడో సెంట్రల్లో పెట్టుకుంటారు, ఢిల్లీలో పెట్టుకుంటారు, బాంబేలో పెట్టుకుంటారు, అక్కడ వేస్తారు, అక్కడ రిటర్న్ చేస్తారు, అక్కడి నుంచి ఫోన్ చేసి బెదిరిస్తుంటారు, కలెక్ట్ చేస్తుంటారు. అది పూర్తిగా తప్పు. ఎక్కడ ఈడే డబ్బులు తీసుకున్నప్పుడు హైదరాబాద్లో డబ్బులు తీసుకొని హైదరాబాద్లో చెక్ ఇచ్చి నువ్వు తీసుకుపోయి బాంబేలో వేసి ఢిల్లీలో వేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్లో వాళ్ళ కింద నాకు చిన్న క్లాస్ పెడతారు. మా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మా ఫైనాన్స్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ ఎక్కడ బాంబేలో ఉంది, అక్కడి నుంచే జరుగుతాయని చిన్న క్లాస్ ఉంటుంది, కింద రాసి ఉంటుంది. అదే ఏంటంటే సబ్జెక్ట్ జ్యూరిడిక్షన్ ఓన్లీ బాంబే, ఢిల్లీ, ఏది ఉంటే అది రాస్తారు. మరి అప్పుడు అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. మనం ఎక్కడ డబ్బులు తీసుకున్నాం, ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు కోర్టు ఏమంటుంది అంటే నువ్వు అయినా ఒప్పుకొని కదా తీసుకున్నావు, అవును ఒప్పుకొని తీసుకున్నావు, బౌండ్ ఇట్ అంటారు, అంతే. బౌండ్ టు చూసుకోవాలి, స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేసుకోవాలంటారు. అది చేయలేము సార్. ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ దగ్గర మనం లోన్ తీసుకుంటున్నప్పుడు వాడు జ్యూడిక్షన్ అక్కడైతే తీసుకుంటా అంటే మనం కట్టకపోతే కదా కడతాం కదా అని నమ్మకంతోనే తీసుకుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అని ఎక్కడ వస్తాయి, ఎండ్లో వస్తాయి, అంతే. అది అటువంటిప్పుడు ఏం చేయాలి? అటువంటప్పుడు ఇక్కడే తీసుకున్నట్టుగా ఇక్కడే జరిగి అన్ని ప్రూవ్ చేసి ఇబ్బంది కాదని చెప్పి మనం కొట్లాడాల్సి వస్తుంది. ఇది కాదు అని అక్కడ పోయి ఏ స్టేజ్లో ఇవ్వాల్సి వచ్చిందని అనే ఫ్యాక్ట్స్ అని చెప్పి కరెక్ట్ కొట్లాడాల్సి వస్తుంది. కొట్లాడి సక్సెస్ కావడం. సరే, మన దగ్గర మాట్లాడితే ఇప్పుడు మనం అదర్ సైడ్కి వెళ్దాం. ఫైనాన్స్ బి అన్నాడు, వస్తాడు, బాధితుడు డబ్బులు కావాలి అంటాడు, ఏ అన్న వ్యక్తి అవకాశం కోసం ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చెక్కులు తీసుకుంటాడు. చెక్కులు తీసుకున్నప్పుడు బ్లాంక్ చెక్కులు కాకుండా లీగల్గానే వాళ్ళు రాయించుకొని తీసుకుంటారు. కానీ బి అనే వాళ్ళలో కాన్స్పిరసీ ఉంటుంది. ఎగ్గొట్టాలనో లేదా ఇంకోటానో చేసి ఎడం చేత సంతకం పెట్టడము, లేదా చెక్కు మీద చిన్న డాట్స్ పెట్టడం, లేదా బ్యాక్ సైడ్ సైన్ చేయకుండా ఉండడం, లేదు చెక్కు డబ్బులు కట్టే టైంలో చెక్కు అది పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, ఇటువంటివన్నీ అంటే ఎస్కేప్ రూట్స్ అన్ని ముందే ఆలోచించుకుని పెడతాడు. అప్పుడు ఏ అనే ఫైనాన్సర్కి మనం ఎలా సేవ్ చేయాలి? మంచి క్వశ్చన్. సరే, ఇలా ఇష్యూ ఏంటంటే చాలా వస్తుంటాయి, ఇట్లా వస్తే కానీ దానివల్ల ఎస్కేప్ కాలేదు దాని నుంచి. ఎన్ఐ యాక్ట్లో క్లియర్గా చెప్తుంది. చాలా కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. చెక్ నీదని అడ్మిట్ చేస్తున్నావు, నీ అకౌంట్దే అది నీదిగా, నువ్వు చెక్ను డినే చేయట్లేదు. డినే చేయనప్పుడు సిగ్నేచర్ ఇంకోటి చెక్ ఆయన దగ్గరికి ఎట్లా పోయిందో చెప్పాలి కదా. నా బస్సులో పోయింది అంటాడు, పోయినట్టు దీనికి మళ్ళీ కనెక్టెడ్ ఉన్నాయా చూసుకోవాలా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండా, అదే పోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి కదా. ఇవ్వకుండా వేగంగా మాట్లాడితే కాదు కదా.
నా చెక్కు పోయింది, ఎక్కడో మా ఇంటికాడో తీసుకుపోయిన సికింద్రాబాద్లో కేసు ఉంది ఇట్లాగే, నా చెక్కు పోయింది, ఆ ఇంటికి ఇంటికి వచ్చిండు, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెక్ కనపడలేదని. కానీ కొంతమంది బెదిరించి రాయించుకున్నారంటారు. ముందు ఇస్తున్నప్పుడు సాఫ్ట్ గా ఇస్తాడు, ఎండింగ్ టైంలో నాకు బెదిరించి రాయించుకున్నాడు, నా గుంట మీద కత్తి పెట్టాడు, నా తుపాకి బ్లైండ్ బాగ్లు పెట్టాడు రాయించాడు. వీటన్నిటికి కూడా ఒకటే ఆన్సర్. ఏదన్నా నువ్వు జరిగింది అన్నప్పుడు నిన్ను కత్తి పెట్టి రాయించుకున్నా, బలవంతంగా రాయించినా, బెదిరించి రాయించినా, లేకపోతే వీడు నీ చెక్కు పోయిందన్న, ఇవన్నీ ఏమి జరిగినా కూడా వీటికి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కొలాబరేషన్ ఉండాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోతే ఉండదు. దాని సపోర్టింగ్ కొలాబరేషన్ పోయి నువ్వు జడ్జ్మెంట్ అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉందనుకో, దాన్ని సపోర్ట్గా నడుస్తుంది. నీకు చెక్కు పోయింది అంటావు, స్టాప్ పేమెంట్ ఆర్డర్ ఇస్తాడు, ఇచ్చేసినాక స్టాప్ పేమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు. ఇస్తే వాల్యూ కాదు. సో కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమనంటే, స్టాప్ పేమెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు సపోజ్ దాని మీద 5 లక్షలు రాసిరు అనుకో, 5 లక్షలు మీ అకౌంట్లో ఉండాలి. 5 లక్షలు మీ అకౌంట్లో ఉండి అప్పుడు రిటర్న్ అయితే స్టాప్ పేమెంట్ ఇచ్చింది కరెక్ట్ అని నమ్మొచ్చు. ఆ చెక్ నువ్వు అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా స్టాప్ పేమెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ బిలీవబుల్ అని, చీటింగ్ అవుతుందని చెప్పి కోర్టు చెప్పింది. ఇట్లాగా స్టాప్ పేమెంట్ ఇచ్చినా సరే, రాంగ్ సంతకాలు పెట్టినా సరే, ఏది చెప్పినా సరే ఎన్ఐ యాక్ట్ నుంచి బయటపడడానికి ఉండదు, ఎస్కేప్ కానీ ఉండదు. నువ్వు ఎస్కేప్ కావాలంటే దానికి సరిపోయిన చెప్పేదానికి సరిపడే డాక్యుమెంటరీ ఉండాలి. అది ఇది ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది, దీనికి లాస్ట్లో వస్తుంది. తర్వాత ఇది పోతే సార్ ఇప్పుడు ఆ చెక్ ఇప్పుడు ఇయ్యాడు, ఎప్పుడో నా సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం ఇస్తాడు. అది కూడా బ్యాంకు పిలిస్తే ఆ చెక్ ఇప్పుడు ఇష్యూ అయ్యింది, చెక్ దీని తర్వాత చెక్ ఇష్యూ అయింది తీసుకుంటూ వస్తే అది కూడా బయటకు వస్తుంది కదా, ఎప్పుడు ఇష్యూ అయింది చెక్ అనేది. ఇవన్నీ వస్తే పోతాయి. ఇది ఒక పార్ట్ అండి. ఇంకో పార్ట్లో తీసుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఏబి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నారు, 1 year అయిపోయింది, బి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడు, అప్పుడు ఎక్కడో బలవంతం కూర్చోబెట్టి చెక్కులు తీసుకుంటాడు. ఈ చెక్కు తర్వాత బ్యాంక్ లో వేస్తాడు, బౌన్స్ అవుతుంది, కోర్టుకు వస్తాడు. ఓకే, కానీ చెక్కు తీసుకున్న డేట్కి డబ్బులు తీసుకున్న డేట్కి సంవత్సరం గ్యాప్ ఉంది. ఆ చెక్కు నిలబడుతుందా? నిలబడుతుంది సార్, ఏం కాదు. అది ఈయన కాదు అనుకున్నప్పుడు బలవంతంగా తీసుకుంటుండు కదా, బలవంతంగా తీసుకుంటే పోలీస్ కంప్లైంట్. 1 year తర్వాత జరిగింది కదా ట్రాన్సాక్షన్, చెక్ ట్రాన్సాక్షన్ జరిగినా సరే నిన్ను బలవంతం అంటున్నావు కదా సార్, బలవంతం లేకుండా విల్లింగ్ గా ఇచ్చాడు అనుకో, విల్లింగ్ గా చెక్ ఇచ్చాడు అనుకో, చెక్ ఇస్తే వ్యాలిడ్ ఉంటుంది కదా. చెక్ ఒకసారి నువ్వు ఇచ్చావంటే యూ అడ్మిటెడ్ దట్ ఇట్ ఈస్ యువర్ చెక్. అంటే అప్పుడు రాయమంటారా, గత సంవత్సరం తీసుకున్న డబ్బులకి అనుగుణంగా ఈ చెక్ ఇస్తున్నానని? రాస్తే బెస్టా, రాయకపోతే బెస్టా? రాస్తే బెస్ట్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఒక్కటే ఉంటే కూడా సరిపోదు సార్, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రామిసరీ నోటో, ప్రో నోట్, ఏదో ఒకటి డాక్యుమెంట్ ఉండాలి. ఉన్నప్పుడు ఆ కేసుకు బలం ఉంటుంది. అంటే దట్ మీన్స్ చెక్ ఎప్పుడు ఇచ్చింది అంటాడు ఈయన, ఇవ నిన్ననే పోతే నాకు ఇచ్చిండు అంటాడు. అంటే నువ్వు అమౌంట్ ఎప్పుడు ఇచ్చినట్టు 1 year కింద తీసుకున్నావు అంటే 1 year కింద డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రాంతం లేకుండా ఇచ్చినావా? అవును, ఇచ్చిన అంటే కోర్టు నమ్మేటట్టు ఉంటుంది, ఎవరు నమ్మేటట్టు ఉంటుంది కదా. ఆ గ్రౌండ్లో కూడా కేసుకు మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోర్ట్గా ఉండాలంటే ఏదో డాక్యుమెంట్ ఉండాలి. తర్వాత సబ్సిక్వెంట్గా చెక్ ఇచ్చారంటే కరెక్ట్ ఉంటుంది. ఏదో తీసుకున్నప్పుడు బ్లాంక్ చెక్ తీసుకొని నువ్వు రాసినావంటే వితౌట్ ఆయన ఇన్స్ట్రక్షన్ లేకుంటే నువ్వు ప్రజెంట్ చేసినట్టే లెక్క. బ్లాంక్ ఎప్పుడు 1 year కింద తీసుకున్నట్టే ఒప్పుకున్నట్టయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటింగ్ ఆయన ఇన్స్ట్రక్షన్సే లేవు. అంటే బ్లాంక్ చెక్ తీసుకోవడం నేరమా కాదంటారా? బ్లాంక్ చెక్ తీసుకోవద్దండి. ఫస్ట్ బ్లాంక్ చెక్ తీసుకుంటే ఎన్ఐ యాక్ట్కు ఇబ్బందే కదా. ఎన్ఐ యాక్ట్లు ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ ఇన్స్ట్రక్షన్తోనే నువ్వు కోర్టులో ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నావు తెలిస్తే కదా బ్యాంకులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే నువ్వు చెప్పాలి కదా, అంటే నువ్వు చెప్పలేదు. కొంతమంది కావాలని బాధ్యతకు ఇబ్బంది పెట్టాలని చెప్పిన డేట్ కాకుండా ముందే వేశారు అనుకోండి, డేట్ లాగా లేకుండా, అప్పుడు ఏం చేయాలి? ఏం చేసినా రిప్లై బై వే ఆఫ్ రిప్లై, నోటీస్ రిప్లై ఇచ్చేసి నువ్వు జవాబు ఇచ్చేసేయి, నీ అడ్వకేట్ దారి ఇచ్చేసి నువ్వు ఇచ్చేసేయి, ఏం జరిగిందో చెప్పు, ఇది ఇచ్చినా ఇది తీసుకున్నా, ఇది ఇవ్వాల్సి ఉంది లేదు ఇవ్వాల్సి లేదు అని రిప్లై ఇచ్చేసేయి. ఇస్తే కోర్టు కూడా నమ్మడానికి స్కోప్ ఉంటుంది. నువ్వు అది ఇవ్వకుండా కోర్టుకు వచ్చేదాకా ఆగొద్దు. చెక్ బౌన్సులు అయిపోయి అరెస్ట్లు తర్వాత అదంతా కథ వేరేగా ఉంటుంది. బాగా డబ్బులు లాస్ అయిపోయాడు ఆ వ్యక్తి, ఐపీ పెట్టాలంటే ఏం చేయాలి? కోర్టులో వచ్చి ఐపీ ఫైల్ చేయాలి. అంటే ఐపీ పెట్టాలంటే ఈయనకి అప్పులన్నీ ఆస్తులను చూపించాలా, లేదా ఆస్తులు అప్పులు ఎగ్గొట్టడానికి ఆస్తులు లేవని చూపిస్తే కొంతమంది చేస్తుంటారు? సార్ నేను ఆస్తులు ఉండగా ఎగ్గొట్టి చూపించమని నేను చెప్పట్లేదు, అదైతే నేను చెప్పాను. నేనేమంటున్నానంటే అప్పులు ఉన్నప్పుడు అప్పులు చూపించాలా, ఆమదాన్ని చూపించాలా. కోర్టు 2 అడుగుతుంది, నీకు ఎంత అప్పులైనాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి చూపించమంటుంది. వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఈ ఆస్తులన్నీ బినామీ పేర్లతోనో, ఆ చుట్టాల పేరుతోనో, ఇంకో పేరుతోనో మార్చేసి అన్ని చేసిన తర్వాత నా దగ్గర ఏదైతే ఉన్నాయంటో ఏం సింపుల్గా వస్తారు, 5 జతల బట్టలు ఉన్నాయి, 2 చెంబులు ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి, ఒక మంచం ఉంది, 2 చైర్లు ఉన్నాయి, ఇవే చెప్తారు తప్ప నా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఐపీ పెట్టిన వాళ్ళు చాలా వరకు ఏమి లేవన్నట్టుగా చెప్తుంటారు. అలాగే మళ్ళీ ఆస్తులని అందే అనేక రకం చేస్తారు. మరి వాళ్ళ మాటను కోర్టు నమ్ముతుందా లేదా ఎంక్వైరీ చేస్తుందా? చాలా వరకు ఐపీఎల్ని డిస్మిస్ చేస్తారు సార్, అలో చేసేది చాలా తక్కువ. కానీ అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది, డిసైడ్ అయ్యాక 4-5 ఏళ్ళు
అప్పటి వరకు అందరూ మర్చిపెట్టేట్టే ఉంటుంది ఇక్కడ. కోర్టులలో కేసులు తొందరగా డిసైడ్ కావడానికి కారణం వేరే. ఐపీఎల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో కావు సార్, 90% అలో ఐపీఎల్ అని డిస్మిస్ అవుతాయి, అలో అయ్యే తక్కువ. కాకపోతే వీళ్ళకి ఆనందం ఏంటంటే ఐపీ పెట్టగానే నోటీస్ పోగానే వాళ్ళ ఇంటికి రారు కదా, దాంతో వీళ్ళు హ్యాపీగా పెళ్ళి అయిపోతారు అంతే. తర్వాత సంగతి ఏమైతే 5 సంవత్సరాలు చూద్దాంలే, ఈ 3-4 సంవత్సరాలు పడుతుంది, కోర్టులో 5 సంవత్సరాలు కూడా పడుతుంది. దీనికి కోర్టులలో కూడా హెవీ కేసెస్ ఉంటున్నాయి. 500 కేసులు ఒక కోర్టు పెట్టాలంటారు, 4,000 కేసుకి 4,000 కేసులు ఉంటాయి ఒక కోర్టుకి. అటు నడపాలంటే హెవీ అవుతుంది కదా. ఒక న్యాయమూర్తి గారు కూడా 4,000 కేసులు చూడాలంటే ఇబ్బంది అవుతుంది, 8 మంది పని ఒకటి చేయాలంటే. అట్లా డిలే అవ్వడానికి స్కోప్ ఉంది. ఆ డిలేని అడ్వాంటేజ్ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు అంతే. ఓకే, మనం చెక్ బౌన్స్ కేసు పక్కన పెడదామండి. నెక్స్ట్ ఇది మ్యాట్రిమోనీ కేసులు. భార్యాభర్తల మధ్యన ఈగో, ఆ ఈగో నుండి ఎక్కువగా క్లాష్ వస్తుంటాయి. మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తారా, లేదా చలో నీకు ఎందుకు చూసుకుంటానని చెప్పి కోర్టులో నోటీస్ పంపిస్తారా? నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసు కాంప్రమైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరూ కాపురం చేసుకుండానే కన్విన్స్ చేసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, ఒక్క కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకు బాబు ఉన్నాడు, చాలా క్యూట్గా ఉంటాడు బాబు. ఇద్దరు ఒకే బండి మీద వచ్చారు రావడానికి వచ్చి ఇద్దరు వచ్చి కావాలని అడిగారు. అడిగితే ఆ బాబు ఈమె పైన కొద్దిసేపు వెళ్తుంటే ఆయన పైన కొద్దిసేపు పైకి ఎక్కుతున్నాడు, ఆడుతున్నాడు అని చేస్తున్నాడు. అంటే నువ్వు బయటకు వెళ్ళినైనా కొద్దిసేపు అని చెప్పి అమ్మాయితో మాట్లాడినా. నాకేం చేస్తాను, నేను కలిసి ఉంటాను, అమ్మాయిని అడుగుతుంది అన్నాడు. సరే అమ్మ చెప్పు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఏంటి అంటే, ఏదో ప్రాబ్లం ఎలిగేషన్, ఆయన ఎవరితోనో వేరే అమ్మాయితో సినిమా థియేటర్లో కనిపించాడు కాబట్టి నేను దూరం ఉండాలనుకుంటున్నాను. అది దూరం ఉండడు వేరు, బట్ ఏకంగా డైవర్స్ అని దాకేందుకు వచ్చాను. లేదండి నేను కలిసి ఉంటాను, డైవర్సే కావాలి. మీకు డైవర్స్ కావాలి కదా, మరి నీకు కావాలి ఆయన కావాలి, ఇద్దరు విల్లింగ్. ఆయనకు ఇస్తానంటుడు, నువ్వు తీసుకుంటా అంటున్నావు. నువ్వు ఇచ్చి తీసుకో, మీ ఇద్దరికి బాగానే ఉంది. మీ ఇద్దరిని వద్ద నీ బాబు ఉన్నాడు కదా, వాడు తల్లి లేని పిల్లోడికి ఎందుకు ఉండాలా, ఓ తండ్రి లేని పిల్లోడికి ఎందుకు పెరగాల? ఇద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి కదా పెరిగే పిల్లలకైతే. మీ ఇద్దరి వల్లనే కదా ఆయనకు జన్మనిచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఎవరో నీ దగ్గర ఉన్నా సరే ఆయన లవ్ అండ్ ఎఫెక్షన్ కోల్పోతాడు. వారానికి ఒకసారి నెలకు ఒకసారి కలుస్తాం. ఆ కలవడం మీరు పక్క నుండి చూడడం వేరు కదా. ఇట్లా కాదు కానీ ఇంత కన్విన్స్ చేస్తే తను కొంచెం ఏడ్చింది, కళ్ళని తుడుచుకుంది, ఫోన్లో ఎట్లీస్ట్ మారిపోయింది అనుకోండి. అంత అయిన తర్వాత మళ్ళీ లేదు సార్ మాకైతే డైవర్సే కావాలి, ఇద్దరు మ్యూచువల్ తీసుకుంటాం, మాకైతే కావాలి, మీ ఇష్టం, నేను కాదన్నా ఇంకో దగ్గర నువ్వు పోతాను ఇష్టం, కంపల్సరీ ఆలోచించుకోవడం వల్ల సార్ ఆలోచన లేదు ఇంకా సరే మ్యూచువల్ వేసి వాళ్ళు డైవర్స్. ఇది మ్యూచువల్ వరకు. కొందరు కంటెస్ట్కి వస్తారు. చాలా కేసులలో ఏంటంటే కంటెస్ట్ డైవర్స్కునే ఎక్కువ వస్తారు, కానీ ఎండింగ్ వచ్చే వరకు మ్యూచువల్లోనే వెళ్ళిపోతాయి చాలా వరకు. కంటెస్ట్లో కొన్నే వస్తాయి, చాలా వరకు మ్యూచువల్ వెళ్ళిపోతాయి. వీళ్ళకి ఏంటంటే వేసేటప్పుడు ఈ ఇట్లా చెప్పాలంటే 2 వైపులా ప్రాబ్లం ఉంటుంది సార్. ఈ డైవర్స్కి వచ్చే దాంట్లో కూడా కొందరు పిల్లలైన తర్వాత పిల్లల్ని వేసుకొని తల్లులు తిరుగుతుంటారు. వాళ్ళ ఇబ్బంది చూస్తే అది భరించలేము, అది బాధ అనిపిస్తుంది మాకు కూడా అది చూసినప్పుడు. 2 పిల్లలు వేసుకొని ఒక అమ్మాయి, 2 ఫుల్ షుగర్ వాళ్ళకి, చిన్న పిల్లలకే, వాళ్ళని వేసుకొని తను ఉంటుంది. ఆయన ఎక్కడో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వేరే బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకుంటాడు. వీళ్ళ ఫాదర్ ఇచ్చిన అమౌంట్ కూడా తీసుకెళ్ళి ఏదో బిల్డింగ్ కొడదామంటే 2 పేరు లాస్ట్కి వచ్చి ఆయన ఒకరి పేరు కొనుక్కున్నాడు. ఇప్పుడు అంటాడు ఆ బిల్డింగ్ నాట స్వతः ఆస్తి నేను కొనుక్కున్నా అంటాడు. ఏది ఎవరు కొనుక్కున్నా సరే ఈ అమ్మాయి అయితే 2 పిల్లల్ని సాకాలి కదా, నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, వాళ్ళిద్దరు పిలిచాల్సిన బాధ్యత ఉంటుంది. మెయింటెనెన్స్కి వేసినాం, కోర్టు అయితే 35,000 మంత్లీ పే చేయమని డైరెక్షన్ ఇచ్చింది. ఇట్లా వేరే కేసులో మీ అమ్మాయి వేయలే. ఇంకా కొందరు ఎట్లా ఇస్తారంటే వచ్చి రావడంతో మెయింటెనెన్స్, తర్వాత డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్, 498A, తర్వాత కంజుగల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అంటే కాపురాన్ని పిలుచుకోమని 4 కేసులు వేసి పెడతారు. ఇది అమ్మాయిల తరపున అయితే. అబ్బాయి తరపు నుంచి వరకు డైవర్స్ చేసి కూర్చుంటారు అంతే. ఇవి నడుస్తుంటాయి. ఈ కేసులు 5 కేసులు తిరిగేటప్పటికి ఆయనకు టైం పోతుంది, ఈమెకు టైం పోతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగేసరికల్లా బిసుకు వచ్చేస్తుంది. వచ్చి ఏదో సెటిల్మెంట్ చేసుకుందాం కాంప్రమైజ్ అంటే ఫస్ట్ ఏం లేదు, నాకు కాపురమే కావాలి, నా పిల్లలు ఆయన నాకు కావాలని. ఈ అమ్మాయి కూడా మొండిగానే ఉంటుంది, ఎట్టి భర్తలో నేను కాపురమే కావాలనుకుంటుంది. మనము అడుగుతాం, ఏమైనా అవకాశం ఉంటే చూడండి, మరి మాట్లాడి చూడండి, కలిసిపోతారట, పోతే బాగుంటుంది అని చెప్పి అదర్ సైడ్ అడ్వకేట్ కూడా చెప్తాం. మాట్లాడతాం, చివరికి మాట్లాడితే ఆవిడ ఒప్పుకుంటలేదు అంటారు. వీళ్ళిద్దరిని కోర్టు కూడా ఏం చేస్తుంది, కౌన్సిలింగ్ పంపిస్తుంది. 2 సార్లు కౌన్సిలింగ్ పంపిస్తుంది. ఆ కౌన్సిలింగ్లో కూడా వీళ్ళు ఎలాంటి మార్పులు లేకపోతే ఎవరో ఒకరికి పోయినా కౌన్సిలింగ్ ఫెయిల్యూరే కదా, కాదు, తర్వాత కంటెస్ట్ చేసుకోమని చెప్తుంది. కేసు కొట్టారు అడుగడుగున చట్ట ప్రకారంగా కూడా కలపడానికే ప్రయత్నం చేస్తారు చివరి వరకు. కానీ ఎక్కడ అవకాశం వీళ్ళు ఏంటంటే ఒకసారి కోర్టుకు వచ్చిన తర్వాత కలిసే ప్రయత్నం చేయరు, విడిపోవాలనే ఆలోచనలో ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఇద్దరు ఈగో సాటిస్ఫై కాదు. అమ్మాయి చాలా కేసులు వచ్చి ఉంటాయి కదండి. అవునండి, అందులో ఫాల్స్ ఎన్ని ఉంటాయి, రియల్ కేసులు ఉంటాయి, ఫాల్స్ కూడా ఉంటాయి, రియల్ కూడా ఉంటాయి సార్. ఏది రీజన్ అనిపిస్తుంటుంది మీకు? రీజన్ చిన్న చిన్న పిటి ఇష్యూస్ మీద దూరం అవుతున్నారండి. పిటి ఇష్యూస్ పెద్ద సీరియస్ ఇష్యూ ఉండదు, ఏదో చిన్న ఇష్యూ తను చెప్పలేదాను, ఇంకోటి అన్నదాను, ఈ చిన్న చిన్న మాటల మీద
దీనికి ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎవరికి వాళ్ళు సంపాదిస్తారు, ఎవరికి వాళ్ళు ఉంటారు, ఎంజాయ్గా లైఫ్ లావిష్గా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఆ స్టేజ్లో వాళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది. వీటితో నాకేమవుతుంది అమ్మాయి అనుకోవడం, ఇది లేకపోతే ఇంకొంచెం చూసుకుంటారని అబ్బాయి అనుకోవడం, ఇలాగ వెళ్ళిపోవడమే తప్ప పెళ్ళి అంటే ఒక పవిత్రమైన బంధం. మనం కలిసి ఉండాలా, అండర్స్టాండింగ్, ఒకరికి ఒకరు మిస్అండర్స్టాండింగ్ ఉంటే కలిసిపోవాలా, ఒకరితో కోపం వచ్చిన ఇంకొక ఓపికతో ఉండాలా. ఇదే కదా సార్ ప్రపంచంలో. ఏ ఇద్దరు ఒక మెంటాలిటీతో ఉండరు. అడ్జస్ట్ అవుతూ పోవడం అనేది సంతానం. అడ్జస్ట్ అవుతూ పోరు, చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని గొడవ పడుతుంటారు. ఆయన అంటున్నప్పుడు ఈమె కాముకుంటా ఉండదు, ఈమె అమ్మాయి కోపం వచ్చినప్పుడు ఆ అబ్బాయి కాముకుంటా ఉండడు, అప్పుడు ఇద్దరు గొడవ పడతారు, అది పెద్దగా అవుతుంది. ఆ చిన్నదాన్ని పెద్దగా చేసుకొని దూరం అయిపోతారు. దానికి సపోర్ట్గా తల్లిదండ్రులు పేరెంట్ విషయానికి వస్తే, సపోజ్ అమ్మాయి తల్లిదండ్రులు అనుకుందాం, ఏదైనా జరిగిందంటే ఇప్పుడు అమ్మాయి ఒకప్పుడులా కాదు, ఇద్దరు పిల్లల్ని కంటారు. ఇద్దరు పిల్లల్లో అమ్మాయిని అపురూపంగా చూసుకుంటారు, అబ్బాయిని అట్లే పెంచుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి అమ్మ నన్ను ఇట్లా తిట్టిరని చెప్పి తల్లిదండ్రులు చెప్తే, నువ్వు రాబిడ్డ కళ్ళల్లో చూసుకుంటా, కళ్ళలు పెట్టి చూసుకుంటా, ఆడవడానికి నేనే ఇంతవరకు ఒక మాట లేదు, నేను రా అని పిలుచుకొచ్చి ఇంటికాడ పెట్టుకోవాలని చూస్తారే తప్ప ఓపికతో ఉండని. ఒకప్పుడు అట్లా కాదు, ఓ మాట అంటే పర్లేదు బిడ్డ నువ్వు ఓపికతో ఉండు, ఇంకోసారి అన్నప్పుడు ఒకరు కలిసి ఉండాలి, కానీ ఇట్లా రావడం కాదని ఏ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేరు. అది కూడా ఒక రీజన్. తండ్రి ఈవెన్ అబ్బాయి కూడా, అబ్బాయి ఇట్లా జరిగినా కూడా అది కాదు బిడ్డ ఇట్లా తండ్రి తల్లిదండ్రులు ఆయనకి ఏం చెప్తారంటే అతనికి తల్లిదండ్రులు చెప్పరు. ఈ ఇద్దరికి ఇక రెండు వైపుల నుంచి అట్లా ఉంది కాబట్టి వీళ్ళు కూడా అట్లాంటి ప్రభావంలోనే ఉన్నారు కాబట్టి ఈ డైవర్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎక్కడైనా సరే మనం ఒక పెళ్ళి అంటే గౌరవించేస్తారు, పవిత్రంగా ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్ పిల్లల్లో ఉండలేదు ఇప్పుడు, అది ఉండాలి. సేమ్ టైం పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఉండాలి. పేరెంట్స్ అయినప్పుడు అక్కడ కాదు బిడ్డ ఉండు, తప్పైనా ఒప్పైనా అక్కడ ఉండి నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేటట్టు ఉండాలి. నువ్వు వచ్చేసే నేను చూసుకుంటా అంటే వస్తేనే ఉంటుంది, ఎక్కడ పోతుంది. మళ్ళీ అడిగి రావాలంటే వానికి ఇగో కావాలని పోయింది కదా, రాని వచ్చినప్పుడు చూద్దాం, నేను నాకు వద్దు అట్లాంటి నాకు కోర్టు తీసుకొచ్చింది, పరువు తీసింది, నా పరువు తీసింది, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయింది, పోలీస్ స్టేషన్ పెద్ద పరువు పోయినట్టుగా ఆలోచిస్తారు. తర్వాత కోర్టు గుంజింది, నా జాబ్ మానేసి కోర్టు తిరిగిన ఎన్నిసార్లు పోయినా, అరే తను కూడా వచ్చింది కదా, సరే పరువు అంటూ పోతే ఇద్దరికి ఉంటుంది కదా, ఒక్కరికి ఉంటుంది కదా, పోతే ఇద్దరికి పోతుంది కదా, కాంప్రమైజ్ ఇద్దరు కలిసిపోతే అయిపోతుంది కదా. అట్లా చేయరు చాలామంది. విడిపోవడానికి పేరెంట్స్ నుంచి కూడా అవసరం ఉంటుంది, సపోర్ట్ అవసరం పిల్లలకి. సార్ మ్యాటర్మెంట్ కేసులతో పాటు మీరు సివిల్ మ్యాటర్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. సివిల్ మ్యాటర్లో బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి. బాగా గుర్తుండిపోయిన కేసులా అంటే గవర్నమెంట్కి ల్యాండ్ సపోర్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడిన కేసు. సార్ ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ బిట్వీన్ టూ పార్టీస్, గవర్నమెంట్ కాదు, అది అన్ని ప్రైవేట్ కేసులే ఉంటాయి. ఓకే, ఏది సివిల్లో. ఇప్పుడు నేను చేసే ప్రజెంట్గా నేను జీపీగా చేస్తుంది ఏంటంటే, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే కబ్జా చేస్తే వాటికి వ్యతిరేకంగా మనం కొట్లాడడం గవర్నమెంట్ తరఫున. అట్లాగా నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల నుంచి చూస్తున్నాను, చాలా కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు గవర్నమెంట్ వేసిన కేసులకి ఎట్లున్నాయంటే, ఈ అసైన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అసైన్ ల్యాండ్స్ అనేది కొంతమందికి సిటీకి వచ్చేటప్పుడు చాలామందికి పేదలకు అసైన్ చేస్తారు ల్యాండ్, వాళ్ళు దున్నుకొని బతకడానికి కోసం. అట్లాంటి ఇప్పుడు అంతా అర్బన్ ఏరియాకి వచ్చేసింది. ఊర్లు ఉన్నాయి, నాగారం ఇట్లాంటి ఊర్లను పెట్టుకుంటే ఇప్పుడు ఒకప్పుడు ఊర్లు కావు, కుషాయి కూడా ఇవన్నీ కూడా దాటిపోయి ఎక్కడికో అవుటరింగ్ దాకా వెళ్ళిపోయింది డెవలప్మెంట్. వీళ్ళన్నీ లోపలికి వచ్చేసినాయి. వచ్చేవరకు ఆ ల్యాండ్స్ ఏమైతాయి, వీళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు వ్యవసాయం చేసేది ఉండదు కదా, అమ్మేస్తే ఎవరో కొంటారు, తెలియక ప్లాట్లు పెట్టుకుంటారు. అప్పుడు వీళ్ళు ఎవరు చూడరు, అధికారులకు వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు, చూడరు. తర్వాత వీళ్ళు అమ్ముకున్న తర్వాత నాలెడ్జ్కి వచ్చినాక ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు చేయడానికి వీలేదని లాస్ట్ టైం గవర్నమెంట్ అయితే తీసుకొచ్చి పీఓటీ కింద మళ్ళీ పొజిషన్ రెజ్యూమ్ చేసుకోవడం. ఆ ప్రయత్నం అక్కడ పొజిషన్ ఉంటుంది, రెజ్యూమ్ చేసుకుంటే కాగితాలు రాసుకుంటారు, అయిపోతుంది, రెజ్యూమ్ చేసుకుంటారు. వాళ్ళేమో ప్లాట్ల కింద అమ్మి వేరే వాళ్ళకి ఉంటుంటారు, తెలియదు కదా, కొత్త వచ్చినా తెలియదు, మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. ఇంతకుముందు రిజిస్టర్ డాక్యుమెంట్ అయి ఉంటుంది, అది ఈ గతంలో పాస్బుక్లు కూడా ఇచ్చారు. ఆ పాస్బుక్ పేజ్ బట్టి వీడు అమ్మేస్తారు, పాస్బుక్ కరెక్టే ఉంది కానీ కొన్నోడు కొంటాడు, కొన్న తర్వాత తెలియదు. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఆ ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు అటువంటి టిపికల్ కేసు ఉన్నాయి మీకు? ఉన్నాయండి. ఎక్కడ జవహర్ నగర్లో ఉన్నాయి. జవహర్ నగర్లో ప్లాట్లు వాళ్ళు వచ్చి ప్లాట్లను కేసేసారు, అది అయిపోయింది. ఇక ఫైనల్గా ఇంజక్షన్ చుట్టేమో అడిగారు. ఇంజక్షన్ చుట్టూ మన డిగ్రీ అయింది, ఒక 1.5 year బ్యాక్ డిగ్రీ అని అప్పీల్ వేయాల. నిన్ననే ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడితే అవన్నీ అప్పీల్ వేయాల్సి వస్తుంది సార్ 3 కేసులు అని చెప్పారు. ఒక 3 కేసులు ఉన్నాయి అట్లాంటివి. ఒక దాంట్లో 5 ప్లాట్లు ఏదో కొంతమంది, ఒక దాంట్లో 6 ప్లాట్లు, దాంట్లో 2 ప్లాట్స్ ఉన్నాయి. ఒక దాని 1 acre ల్యాండ్ ఉంది, ఇంకో దాని ఇంకో కేసు మేము చేసే దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి 90 acres ఉంది, దాని ఒకటి నడుస్తుంది. అది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు, ఏవేక్యూ ప్రాపర్టీ మీద ఒక కేసు నడుస్తుంది. ఇంకో గవర్నమెంట్ ల్యాండ్లో 12 acres కేసు నడుస్తుంది. ఇట్లా జిల్లా వేసుకు ఉండే కేసులు చాలా ఉన్నాయి సార్, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అసైన్ ల్యాండ్ కొన్ని వాళ్ళే అని చేయడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పట్టాభదారు పాస్బుక్లు అన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మావే అని క్లెయిమ్ చేయడం. వాళ్ళు దున్నుకోవడానికి ఇస్తారు కానీ
కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ మార్చుకోవడానికి అధికారం వాళ్ళకు ఉండదు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేస్తారు. మేబీ ఇచ్చినప్పుడు వాళ్ళ పూర్వీకులకు తెలిసి ఉండొచ్చు, వీళ్ళు మా దగ్గర అని అందరిలాగే వీళ్ళు అమ్మేస్తుంటారు. తర్వాత ఈ ప్రాబ్లం కొన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసు కాకుండా ఇంకా ప్రొఫెషన్లో, మీ లా ప్రొఫెషన్లో మీరు చేసిన ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏమున్నాయండి? అంటే కోర్టుకి సంబంధించిన కానీ, ల్యాండ్కి సంబంధించిన కానీ, కోర్టు బిల్డింగ్ విషయంలో కానీ. సార్ నేను 2016 to 18 జనరల్ సెక్రటరీగా గెలిచి పనిచేశాను. అప్పట్లో ఓ కోర్టు ప్లేస్ సరిపోకపోతే ఇంకోసారి షిఫ్టింగ్ చేయించాను ఓ కాంప్లెక్స్లకి, అప్పుడు చేశాను. చేసిన దాంతోపాటు అప్పుడున్న సివిల్ కోర్టు కోసం ఇక్కడ రంగారెడ్డి కోర్టుకు పోవాల్సి వచ్చేది. అంత దూరం పోవడం 16 కిలోమీటర్ పోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడే కోర్టు కావాలని కోర్టు కోసం తిరిగి ఆహర్నిశలు ప్రయత్నం చేసి ఆ కోర్టు తెచ్చేదాకా ప్రయత్నం చేయడానికి ఇక్కడ మల్కాజ్గిరికి. అలాగే మల్కాజ్గిరిలో ఒక బిల్డింగ్ కావాలని చెప్పి G+4 బిల్డింగ్ కావాలని దానికోసం తిరిగి బిల్డింగ్ కూడా పనిలే చేయించడం జరిగింది. అది 2 ఎకరాల్లో ఉండే. తర్వాత క్రమంలో నేను దిగిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ కమిటీ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడున్న సీజే గారు వచ్చినప్పుడు వారు ఏం చెప్పారట అంటే 2 ఎకరాల్లో బిల్డింగ్ ఏదా వద్దు ఆపేయండి, మినిమం 5 acres ఉంటే కానీ బాగుండదు కోర్టుకు, 2 ఎకరాలతోనే అది క్యాన్సిల్ చేశారు. తర్వాత పెండింగ్ అదే 2 బిల్డింగ్ కంటిన్యూ ఉంది. ఆ 2 బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటే అందరు ఇబ్బంది పడుతుండే. సో ఇంకో మంచి బిల్డింగ్ కావాలి, ఎక్కడైనా పోవాలి, కొన్ని కొత్త కోర్టులు వచ్చినాయి, సరిపోవట్లేదు అని చెప్పి అంటే కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేసి నువ్వే వస్తే బాగుంటుంది, ఏదైనా బిల్డింగ్ వాడుకొని తిరగాలని, నువ్వు తిరిగి చేయగలుగుతావు రమ్మని చాలామంది వచ్చి రిక్వెస్ట్ చేస్తే చెప్పిన సీనియర్స్ వాళ్ళ అడ్వైజు చెప్పి చేసిన దాన్ని బట్టి వస్తే బాగుంటుంది, చెయ్యి కొంచెం రామ్మనంటే నెక్స్ట్ టైం నేను ఆలోచించి 2022లో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి గెలిచాను. గెలిచిన వెంటనే అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒకటి బైఫర్కేషన్ అయింది, అది మల్కాజ్గిరిలో డిస్ట్రిక్ట్ కోర్ట్ పెట్టించడం జరిగింది. అలాగే ఇంకొకటి 5 ఎకరాల ల్యాండ్ అప్పటికి బీబీఎస్ కమిటీ వాళ్ళు తిరుగుతున్నారు, మా కమిటీ వాళ్ళే 5 ఎకరాలు డైట్లో ఇప్పించంటే 2 ఎకరాలు కాదు 5 అంటారు కదా, డైట్ టీచర్ ట్రైనింగ్ ఒకటి ఉంది, అది నడవట్లేదు, అందులో 5 ఎకరాలు పక్కనే ఉంటుంది, రోడ్డుకు ఉంటుంది, అది ఇప్పియమని చెప్పి ఆ గతంలో అప్లికేషన్స్ అన్ని అవన్నీ పెట్టడం జరిగింది. దాని క్రమంలో కంటిన్యూషన్ నేను వచ్చినాక అది చేసి 5 ఎకరాలు అలాట్ చేయించడం జరిగింది. దాని తర్వాత అందులోనే బిల్డింగ్ ప్లాన్ చేయమని హైకోర్టు చుట్టూ తిరిగి, తర్వాత ఆర్ఎన్బి చుట్టూ తిరిగి, హైకోర్టు ఆర్ఎన్బికి రాపించి ఆ ఆర్ఎన్బి వాళ్ళ చుట్టూ తిరిగి ఒక డిపిఆర్ 80 కోట్లు ఒక డిపిఆర్ చేశారు 12 కోర్ట్స్ అని చేసిన తర్వాత 12 కోర్ట్స్ ఎట్లయితుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఇక్కడ పెట్టాలి కదా అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు కోసం మళ్ళీ ఇక్కడ కావకపోతే ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టు దాకా లేదు మాట్లాడి డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటి ఇక్కడనే పర్మనెంట్గా అయ్యేటట్టుగా చేయించడం జరిగింది. చేసినాక 16 కోటాల్స్ కింద మళ్ళీ 90 crores ఎస్టిమేట్ రెడీ చేసి హైకోర్టు చుట్టుపోతే హైకోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్కి వెళ్ళింది. ఇదంతా కూడా ల్యాండ్ అలాట్ చేయడంలో మైనపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే గారు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి కూడా మళ్ళీ ఆయన సపోర్ట్ తీసుకొని కేటీఆర్ గారి దగ్గర వాళ్ళ దగ్గర తిరిగి రోజు రెగ్యులర్గా నా డ్యూటీ గవర్నమెంట్ చుట్టూ లేదా హైకోర్టు చుట్టూ ఇలా ప్రొఫెషన్ వెళ్ళిపెట్టి వీళ్ళ చుట్టే తిరిగి చేయించాను. ఫైనల్గా ఏంది ల్యాండ్ అలాట్ అయింది, బిల్డింగ్ ప్లాన్ అయింది, బిల్డింగ్ అప్రూవ్ అయింది, 90 crores శాంక్షన్ చేసింది గవర్నమెంట్, జీవో ఇష్యూ చేసింది. తర్వాత ఆర్ఎన్బి చుట్టూ తిరిగి టెండర్ పిలిపించి ఆ టెండర్ కూడా అలాట్ చేయించిన తర్వాత మా ఆ ఏరియా అంతా చెట్లుండే, ఫుల్గా చెట్లు దగ్గర 162 చెట్లే ఉండేది. దాంట్లో అవి కట్ చేయాలంటే టీ ప్రొటెక్షన్ కమిటీ అప్రూవల్ కావాలి, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి ఆ అప్రూవల్ కూడా తెచ్చి ఇప్పించి మొత్తం మీద ఆడ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేయించాం సార్. ఇప్పుడు సీరియస్గా 5 ఎకరాల్లో 3 ఎకరాల ఏరియా మొత్తంలో బిల్డింగ్ అవుతుంది. ఆ బిల్డింగ్ 16 కోటాల్స్కి 10 floors స్ట్రెంత్ ఉన్న బిల్డింగ్ అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు G+3 సెల్లార్ G+3 కడుతున్నారు, సెల్లార్ అయిపోయింది, G ఫ్లోర్ కడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్నారు. మేబీ ఒక నెల అటు ఇటు కావచ్చు, కానీ ఓ పర్మనెంట్ బిల్డింగ్ ఇక్కడ రావడం జరిగింది, ఉపయోగపడ్డది. దీంతోపాటు ఏదైతే నేను ఇంతకుముందు షిఫ్ట్ చేసిన జనరల్ సెక్రటరీ ఒక బిల్డింగ్ అన్న కదా, అపార్ట్మెంట్ లాగా ఉంది, అది లిఫ్ట్ ఉంటే పైకి మనకి 5 floors ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ బంద్ అయితే 5 floors ఎక్కాలి దిగాలని చాలామంది ఇవి అక్షయదారులు ఇబ్బంది పడుతున్నారు, అడ్వకేట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ పాత బిల్డింగ్ ఉంది, దీని గురించి ఒకటి పట్టించుకోవట్లేదు. అంతకుముందు మా ప్రెసిడెంట్ కూడా ఉన్న వాళ్ళు ట్రై చేశారు, అక్కడిక్కడ అన్నారు, చివరికి కీసర్ అన్నారు. కీసర్ దూరం అయితే చివరికి ఈ TSH బిల్డింగ్ మెయిన్ రోడ్ కుషాయగూడనే ఉంటే అది అలాట్ చేయమని తిరగడం జరిగింది. అక్కడ ఎండీ గారు పట్టించుకోవట్లేదు. దాంతో అప్పుడున్న ఏజీ ప్రసాద్ గారు, బిఎస్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన హైకోర్టు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో చుట్టూ రెగ్యులర్ ఆయన ఫాలోఅప్ చేస్తే అది ఆయన చొరవ తీసుకొని అదాలట్ చేయించడం జరిగింది. ఆయన చుట్టూ తిరిగి అదాలట్ చేయించిన. అది అయిన తర్వాత హైలోక్ ఆరాధ్య అని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ ఇప్పుడు అందరు కంఫర్టబుల్ ఉంది, మెయిన్ రోడ్కి ఉంటుంది, అందరు అందుబాటులో ఉంది. ఈ వర్క్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఏంటంటే పట్టుదలగా రెగ్యులర్గా నా వర్క్ పెట్టుకొని తిరిగి చేసిన. అక్కడ మిగతా ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ కానీ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది నా పీరియడ్లో. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరైనా ఒకటి సార్, ఇప్పుడున్న జూనియర్ పిల్లల్లో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, వచ్చిన తర్వాత ఓన్లీ
మనీ మేకింగ్ ఎట్లా ఇమ్మీడియట్లీ ఎట్లా సంపాదించాలని ఆలోచన ఉంటారు. దానికన్నా ప్రయారిటీ ఇచ్చి సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒకటి. రెండోది, ఇవాళ ఒక క్లయింట్ వస్తే ఎక్కువ డబ్బులు అడిగితే ఇవ్వచ్చు, వాడు తెలిసో తెలియకిస్తాడో డబ్బులు ఎక్కువ తీసుకుని. ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర చేస్తే ఒక 10,000 ఇస్తారు, 15,000, 20,000 ఇస్తారేమో జరుగుతుంది. కానీ అదే ఇట్లా డైరెక్ట్ చేసుకుంటే నెలకు 4 కేసులు వచ్చి 40,000 సంపాదించవచ్చు, 10,000 అదే జూనియర్ ఆలోచించవచ్చు. నేనేమంటున్నానంటే దానికన్నా ఓ సీనియర్ దగ్గర వర్క్ చేయడం వల్ల నువ్వు వర్క్ నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ డబ్బులో కాదు, వర్క్ నేర్చుకునే ప్రయత్నం చేయి. మోర్ ఓవర్ ఎక్కువ ప్రయత్నంలో నువ్వు సివిల్ నేర్చుకోగలిగితే క్రిమినల్ సివిల్ 2 చేయొచ్చు. సివిల్ క్రిమినల్ 2 నేర్చుకోవాలా, చేయాలా. అయితే ప్రతిదీ హార్డ్ వర్క్ చేయాలా. ఏ క్లయింట్ ఇచ్చినానే నమ్మకంగా పనిచేయాలా. ఇచ్చిన వర్క్ ఇచ్చింది కదా, వానికి ఏం తెలియదు కదా, ఏం లేదు అనుకుంటే ఇదే మోతకాల నుంచి 10 మందికి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా వర్క్ సిన్సియర్గా చేయాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, నేను యాడ్ చేయాలని చెప్పాలనుకుంది కూడా ఏంటంటే, ఏదైతే ఈ 2 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా చేశాను, చేసిన క్రమంలో నేను బార్ అసోసియేషన్ అన్ని బార్ అసోసియేషన్ కలిసి ఒక ఫెడరేషన్ ఉంటుంది స్టేట్ లెవెల్. ఆ ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీగా చేశాను. జనరల్ సెక్రటరీగా చేసి చాలా అన్ని బార్ అసోసియేషన్ యాక్టివ్ చేశాను. యాక్టివ్ చేయించి ఎక్కడ బాయ్కాట్ చేసినా కూడా అందరం కలిసి చేసేటట్టు ఢిల్లీలో ఒక మీటింగ్ అయింది, ఆల్ ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ అని. దాన్ని కూడా అందరు ప్రెసిడెంట్ కలిసి అక్కడికి వెళ్ళాం. మోడీ గారు ఇనాగ్రేషన్ ఉండేది, సిజేఐ గారు ఉండే, తర్వాత అమిత్ షా గారు క్లోజింగ్కి వచ్చారు. 2 రోజుల కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. అందరం బాగా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ అయినాయి. అయిన క్రమంలో ఇంతవరకు ఎవరు ఆలోచన చేయలే, నేను ఫస్ట్ టైం చేసిన. ఏం ఆలోచించానంటే, ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసిన, మా అడ్వకేట్స్ పే చేస్తున్న ఇష్యూస్ ఏమిటి, ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలా వీళ్ళకి, ఇంకొక 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా, ఒక 5,000 స్టైపెండ్ జూనియర్ అడ్వకేట్స్ కావాలా, తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ కావాలి, వాళ్ళు చనిపోతే 10 లక్షలు అయితే గవర్నమెంట్ 10 ఇస్తున్నారు, అన్ని స్టేట్లో ఇస్తున్నారు. ఈవెన్ ఏపీలో కూడా జూనియర్కి 5,000 స్టైపెండ్ మంత్లీ ఇస్తారు 5 years వరకు, మన దగ్గర లేదు. ఇలాగా చాలా ఇష్యూస్. ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కూడా అడ్వకేట్స్ అనుకుంటారు, కానీ రెంటిళ్ళ నుండి లైఫ్ లీడ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, డైలీ మీద డిపెండ్ అయ్యేవారు. అలాంటి వాళ్ళకి ఇల్లు ఏమైనా కేటాయించి, గవర్నమెంట్ ఇల్లు ఏమైనా కేటాయించేటట్టు ఇవి చేయండి అని చెప్పి అనేక పొలిటికల్ పార్టీ చుట్టూ, ఇన్ఫ్యాక్ట్ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆఫీసర్ 2 గంటలు వెయిట్ చేసి లెటర్ ఇచ్చినాం. ఇస్తే వారు 3 ఇష్యూస్ అందులోకించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ కేటీఆర్ని కలిసి ఇచ్చినాం. కేటీఆర్ గారు తీసుకున్నారు, చూస్తున్నారు, కానీ తర్వాత పెడతారని చేస్తానని చెప్పారు. బట్ వాళ్ళ మేనిఫెస్టోలో అప్పటికే అయిపోయిందని పెట్టలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఇంటికి పోతే రెస్పెక్ట్ ఇంటి దగ్గర కూర్చుని పెట్టి మాట్లాడి ప్రతి ఇష్యూ చర్చించి 6 ఇష్యూలు మీరు పెట్టినా కూడా జెన్యూన్ ఉన్నాయి బ్రదర్, ఇవన్నీ పెట్టిస్తాను అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ తీసుకొని చేయించడం జరిగింది. 6 ఇష్యూస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో సీరియల్ నెంబర్ 26లో పెట్టారు. వాటి గురించి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు దీనికోసం నేనేమనుకుంటున్నా అంటే, నెక్స్ట్ మొన్న కంటెస్ట్ చేయమని మా వాళ్ళు అడిగారు ప్రెసిడెంట్గా. నేను చెయ్యను, ఇక్కడ కాదు, నేను హైకోర్టులో బార్ కౌన్సిల్కి పోటీ చేస్తాను, బార్ కౌన్సిల్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, అక్కడ కొంత సర్వీస్ చేద్దాం. అక్కడ ఏంటంటే ఈ 5 లక్షలు ఇన్సూరెన్స్ 2 లక్షలు ఇస్తున్నారండి గవర్నమెంట్, అది ఎక్కడ సరిపోవట్లేదు. అట్లీస్ట్ 5 లక్షలు చేయగలిగినప్పుడు గవర్నమెంట్లో ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టించాం, దాన్ని రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కరు తిరిగినా కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఏ పనైనా గవర్నమెంట్ చుట్టూ తిరిగి చేయించుకోవాలంటే రెగ్యులర్ ఫాలోఅప్ అయితే అవుతుంది సార్. ఈ విధంగా నేను చేసిన పనులే మల్కాజ్ చేసినవి దానికి ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏంటంటే సీరియస్గా ఈ స్టైపెండ్ ఇప్పించడం ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ చుట్టూ చేయించాలని ఆలోచన, పర్సనల్గా ఆలోచన ఉంది. దానికోసం బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఫ్యూచర్ ఎలక్షన్లో November, December ఎప్పుడు వస్తాయి అంటారు, వస్తే చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి చేయడానికి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది బాగుంటుంది. రెండోది జూనియర్స్కి అయితే 100% మళ్ళీ కూడా చెప్తుంది ఏంటంటే, వీళ్ళంతా కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోండి. రెండోది ఏ క్లయింట్ని చీట్ చేయొద్దు. వాడు ఎవరు వచ్చినా సరే వాడు చెప్పింది బాధపూర్తి వినాలా, వాళ్ళ ఇబ్బంది ఏందో చెప్పేది వినాలా, వాళ్ళకి కరెక్ట్ మనం పని చేయాలా. మనం ఏం చేస్తున్నాం, ఈయనకి ఇచ్చింది ఈయన ఒక్కడే కాదు, ఈయన పోయి 10 మందికి చెప్తాడు, ఆ 10 మందికి తెలుస్తుంది. దానివల్ల మనం బదనాం అవుతాం. అట్లాంటివి కాకుండా మనీకి ప్రాముఖ్యత ఇవ్వకుండా సబ్జెక్ట్ మీద ప్రియారిటీ ఇచ్చి నేర్చుకుంటే కనుక ఫ్యూచర్ బాగుంటుంది, ప్రొఫెషనల్ నిలబడగలుగుతారు. ఓన్లీ ఇవాళ వచ్చే డబ్బుల కోసం ఆలోచిస్తే ఫ్యూచర్లో ఇదే డబ్బులు ఎప్పటికి ఉంటాయా, ఎప్పుడు ఇంతే వచ్చింది చూసుకొని ఉండాల్సి వస్తే తప్ప సబ్జెక్ట్ లేకపోతే ఉపయోగం ఉండదు. లా ప్రొఫెషనల్ రండి, వచ్చిన వాళ్ళు మాత్రం సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి, డబ్బుల మీద కాదంటున్నారు రామచంద్రరెడ్డి గారు. ఆయన కింద నుంచి వచ్చారు కాబట్టి ఆ కష్టం నష్టం తెలుసు కాబట్టి వచ్చిన ప్రతి బాధ్యతతో ఎంపతిగా మాట్లాడి ఆ క్లయింట్ని యొక్క బాధని అతను అర్థం చేసుకోబట్టి చాలామంది క్లయింట్లు ఆయనకి ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే ఈ ప్రొఫెషన్ గురించి మీరు కూడా డబ్బుల మీద దృష్టి పెట్టకుండా సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి వచ్చిన వాళ్ళకి నమ్మకానికి కోల్పోకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ బాధను విని వాళ్ళు న్యాయం చేయడానికి ముందుండండి. ఖచ్చితంగా మీకు మంచి పేరుతో పాటు ఆర్థికంగా కూడా బాగుంటుందంటూ రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారు. ఇది రామచంద్రరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.